Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with young and energetic burning blood. As usual, DMK వచ్చారు లైన్లోకి. నాతో పాటు ఇవాళ మన స్టూడియోలో ఒక ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అండి, రియల్లీ ఎనర్జెటిక్ అండ్ నేనే బర్నింగ్ అనుకుంటే ఆయన ఫ్లేమ్స్ అనమాట. ఆయన సినిమా చూస్తే బయటకు వచ్చేటప్పటికి మనం అసలు ఎంత రీఛార్జ్ అవుతామంటే, ఎంత రిలాక్స్ అవుతామంటే, ఎన్ని ఫీలింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే సినిమా చూస్తే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ భద్ర, రవితేజ సినిమా భద్ర చూస్తే మీకు అర్థమైపోద్ది ఆయన ఏంటంటే. ఫస్ట్ మూవీ యాక్చువల్గా ఫస్ట్ మూవీ చేసిన తర్వాత సెకండ్ మూవీ పెళ్ళని కొడుతుంది. అది సుకుమార్ గారికి చాలామంది కొట్టింది. నేను యాక్చువల్గా సెంటిమెంటల్గా నేను తులసి చేసేటప్పుడు నేను సేమ్ ఫీల్ అయ్యాను, ఈయన బోయపాటి రెండో సినిమా బలైపోతున్నాడు అని. చాలా తప్పురా డిఎంకే, దిస్ ఇస్ బోయపాటి సీను. మీరు అనుకునే స్థాయిలో నేను ఉండను. నేనేం చేయాలనుకున్నా నాకు తెలుసు. నేను ఫుల్ క్లియర్గా ఉన్నాను, నా స్కెచ్లు నాకు ఉన్నాయన్నారు. సూపర్ డూపర్ హిట్ అండి. తులసిలో అసలు ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర సీన్ ఉంటుంది, ఆయన వెంకటేష్ గారు ఆయన నరకటం అది చూస్తే పిచ్చెక్కిపోయింది నాకు. ఏంటి వెంకటేష్ బాబుని ఇలా చూపించవచ్చా, విక్టరీ వెంకటేష్ని మనం ఇలా కూడా చూడొచ్చా అని కొత్త కోణం కనపడింది నాకు. వండర్ఫుల్ అనమాట. చిన్న పిల్లోడితో సెంటిమెంట్ అద్భుతంగా పండించారండి. అవన్నీ తులసి సినిమా చూస్తే అర్థమైపోద్ది. సరే, ఒకటి కాదు రెండు కాదు, వరుసగా ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబుకి సింహ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అసలు ఆ డైలాగ్ చెప్పిన స్టైల్ కానీ ఆ లుక్ కానీ పిచ్చెక్కిపోయింది జనాలకు. అసలు దాని బ్లాక్ బస్టర్ 3 బ్లాక్ బస్టర్లు వరుసనే ఇచ్చారండి. సరే, 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మనిషి అంతటితో ఆగారంటే మళ్ళీ ఎన్టీఆర్ దమ్ ఎంత ఉందో చూపించారు. అది తీయటంలో అసలు కొత్త ఎన్టీఆర్ కనపడ్డాడు నాకైతే. వెనక్కి చేతులు కట్టుకొని ఆ స్టైలు, ఆ మాట్లాడటం ఒక ఎన్టీఆర్ కాదండి. ముందు ఫస్ట్ కనపడటం ఏమో ఒక రకంగా ఉంటాడు ఎన్టీఆర్, తర్వాత ఏంట్రా బాబు నాకేస్తున్నా డబ్బులన్నీ అంటుంటాడు. ఆ తర్వాత ఇక్కడ కోటకు వచ్చిన తర్వాత, జమీందార్ గారి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ స్టైల్ వేరు, ఇంట్లో సెంటిమెంటల్గా ఇన్ని వేరియేషన్స్ కనపడినాయి. అంటే ఇన్ని రకాలుగా ఎన్టీఆర్ని చూడొచ్చా అనిపించింది. అది 3-4 సినిమాలతోటి హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అండి ఆయన. హీఈస్ నన్ అదర్ దాన్ బోయపాటి సీను గారు. మరి ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ముందుగా సార్ బోయపాటి శ్రీనివాస్ గారు, ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో సార్, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్కి మీకు హృదయపూర్వక ఘనస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా టోరీ లిజనర్స్ అండి. ఓకే అండి, టోరీ లిజనర్స్ అందరికీ, వరల్డ్ వైడ్ ఉన్న టోరీ లిజనర్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులు, మీ అభిమాన ప్రేక్షకులు కూడా ఉన్నారు, తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగింటి అభిమానులకి, అలాగే మీ ఇంట్లో అడిగా నన్ను చూసే తెలుగు ప్రేక్షకులకి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈరోజు మీ ముందుకి మాట్లాడడానికి రావడం అనేది నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి కారకులైన డిఎంకే సార్, నేను కాదు సార్, నేను ఏదో పిలిచాను. మా ఎండి గారు కంటెంట్ రవిశంకర్ గారు టోరీ స్థాపించారు. నేనేదో చిన్న టుమ్రీ జర్నలిస్ట్. టోరీ లైవ్కి లిజనర్స్కి అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి సరదాగా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తానండి. అది ఆయన సరదాగా అంటే ఈయనకన్నా ఈయన సినిమాలు ఎక్కువ మాట్లాడతాయండి. ఈయన చాలా తక్కువ మాట్లాడతారు. నేనేమో పెద్ద వాగుడికి ఆయన పక్కన కూర్చున్నాను, ఆయనేమో చాలా లిమిటెడ్గా చాలా రీజనబుల్గా మాట్లాడే మనిషి. ఇంటి అవసరమైతే తప్ప మాట్లాడ్డా ఆయన. ఎందుకంటే ఓన్లీ యాక్షనే, నో డైలాగ్స్. ఆయన దగ్గర యాక్షన్ తప్ప డైలాగ్స్ ఉండవు. మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ ఒక చిన్న విషయం సార్ చెప్పచ్చా? ఈయన నా జిమ్మేట్ అండి. అంటే ఆయన 30 ఏళ్ళు లేవు ఆయనకి, నాకు 60 ఏళ్ళు. అదే సునీల్ భయ్య వచ్చాడు కదా, ఆయన వచ్చి 6 ప్యాక్ చూపించేటప్పటికి నాది ఫ్యామిలీ ప్యాక్ వచ్చి జింబో ప్యాక్లో ఉన్నాను. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ వచ్చాను. ఇక లాభం లేదు, జిమ్కి వెళ్ళాలని నేను వెళ్ళడం మొదలెట్టాను. కొంచెం ఈ మధ్య టెన్షన్లో 1 నెల నుంచి మళ్ళీ జిమ్కి వెళ్ళలేదు. ఆయన అక్కడ కలిసేవాళ్ళు. ఆయన అడిగేవాడిని, ఏం సార్ ఎక్కడ ఉన్నారంటే, రేపు కేరళ వెళ్తున్నామండి, రేపు అక్కడికి వెళ్తున్నామని చెప్పేవాళ్ళు. సో ఈ సినిమాలు, ఆయన చేసిన 4 సినిమాల గురించి మాట్లాడితే 4 సార్లు రావాల్సి వస్తుంది ఆయన. కాబట్టి 4 సినిమాల గురించి కొద్దిగా వెళ్దాం. ఈలోపు మీరు మాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు మా బోయపాటి సీని గారితో. సీని గారు చెప్పండి. మీరు గుంటూరులో పుట్టారు? అవునండి, గుంటూరు పెదకాకానండి. గుంటూరు జిల్లా పెదకాకాని, అది మండలం, గ్రామం మొత్తం. పోసాని కృష్ణమురళి గారు మాకు కజిన్ బ్రదరే అవుతారండి.
కజినేనా? మా బ్రదరే. మా మదర్ అక్కడ కాకాని సాంబయ్యకి 60 ఏళ్ల క్రితం దండం పెట్టాను. బాణాసారం అంటారు చూసారా? అవునండి. ఆ దండం పెడితే అప్పుడు పుట్టానటండి. సోమవారం నాడు పుట్టాను నేను. అది నాకు బాగా కాకానితో కనపడిన అటాచ్మెంట్ అండి నాకు. ఇది మీరు కూడా కాకాని అనేటప్పటికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాస్ కాకాని సాంబయ్య మహానుభావుడు, ఆయన దయ ఇలా ఉన్నామంటే నేను పుట్టాను, నాకు ఒక జన్మ వచ్చిందంటే సో చాలా సంతోషం సార్. మరి అక్కడ పుట్టి మీరు సినిమా ఫీల్డ్కి అంటే మీకు పోసాని కృష్ణమూర్తి గారు ఏమన్నా ఆ లైన్లో రిలేషన్ అలా అని కాదండి. నేను బేసిక్గా నేను ఫోటోగ్రాఫర్ అండి. ఓన్ స్టూడియో ఉందండి మాకు. గుంటూరు జేకేసి కాలేజ్లో డిగ్రీ చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి నాగార్జున యూనివర్సిటీ అండి. సో చెప్పండి సార్. నాగార్జున ఎడ్యుకేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత నేను అక్కడ పక్కనే మాకు ఆటో నగర్ ఉందండి, అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా పెడదామని చెప్పి అట్ ది సేమ్ టైం గుంటూరు ఆటో నగర్లో. అవునండి. అట్ ది సేమ్ టైం నేను జర్నలిస్ట్గా చేశానండి. గుంటూరు డస్క్కి ఈనాడుకి చేశానండి నేను. నాకు కొంత జర్నలిజం నేపథ్యం ఉందండి. నేను జర్నలిజంలో డిప్లొమా కూడా చేస్తున్నానండి. నా మీద మీరే పెట్టారు. అలా అని కాదండి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. సో చేస్తున్నాను. ఇక అప్పుడు ఇది పెడదామనుకుంటున్న టైంలో ఒకసారి పోసాన్ గారి కాకాని రావడం జరిగింది, అన్నయ్య వచ్చి. అప్పుడు అన్న అంటే నేను బేసిక్గానే నాకు కథల మీద కొంత గ్రిప్ ఉండేదండి. అప్పటి నుంచే కొంచెం ఈ జర్నలిజం మీద గ్రిప్ ఉండడం వల్ల కొంత బాగా ఇచ్చేయగలిగేవాడిని. సో చూసి అంటే పంపిస్తే దాని అవకాశం ఉన్నవాడు బాగా నేర్చుకుంటానంటే ఒక చోట జాయిన్ చేసి వదిలేస్తా, తర్వాత మాత్రం జాగ్రత్తగా అతను వెళ్ళాలి, నాకు సంబంధం లేదండి. సరే మా అన్నయ్య ఉండండి బ్రహ్మయ్య గారు, అంటే మాది ఉమ్మడి కుటుంబం అండి, కంబైన్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కూడా మొత్తం అంతా నా దగ్గరే ఉంటారండి. చాలా సంతోషం. చాలా గొప్ప విషయం. ఫ్యామిలీలు నా దగ్గరే ఉంటాయండి అందరూ. నా సిస్టర్ ఇల్లాస్, బ్రదర్ ఇల్లాస్ మొత్తం నా దగ్గరే ఉంటారు. అందరికీ పెళ్లి చేసి నేనే పంపిస్తుంటాను. అందరు ఎడ్యుకేషన్ అంతా నేనే చూస్తానండి. సో అలా అప్పుడు ఓకే అంటే మా అన్నయ్య కాస్త ఫోర్సెస్ లేదు, నువ్వు వెళ్ళరా అంటే నాకు బేసిక్గా ఫ్యామిలీని వదిలిపెట్టి రావడం ఎప్పుడు ఇష్టం లేదండి. అయినా సరే ఓకే అని చెప్పి బయలుదేరి వచ్చామండి. అప్పుడు చెప్పారు అంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నువ్వేదైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మళ్ళీ వస్తే హ్యాపీగా మనం కెమెరా బ్యాగ్ వేసుకుని బతికేయగలం అమ్మ, అందులో అసలు ఇబ్బందే లేదు, అది నీకు వర్త్ ఉంది. అట్ ది సేమ్ టైం నువ్వు జర్నలిస్ట్వి, నీకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరే అని వచ్చాం. సుబ్బయ్య గారి దగ్గర జాయిన్ చేశారు. సుబ్బయ్య గారి దగ్గర జాయిన్ చేశారు. అక్కడే స్టార్ట్ అయ్యాను. ఇంకా బయట ఎక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదండి నేను. మొత్తం ఓన్లీ సుబ్బయ్య గారి దగ్గరే, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరే సినిమాలు చేశాను నేను. చేసిన 7 సినిమాలు అయినా సరే ఆయన దగ్గరే చేసి 2001లో ఎన్టీఆర్కి నేను కథ చెప్పానండి. 1లో చెప్పానంటే అప్పుడు కొన్ని పరిస్థితులు ఇచ్చా కుదరలేదు. ఆ తర్వాత భద్ర చెప్పారా? భద్ర కొన్ని పరిస్థితులు నేను తర్వాత ఇక అరవింద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు బన్నీకి చేయాలి యాక్చువల్గా నేను. బట్ అప్పుడు తను కూడా ఏంటంటే చాలా చిన్న కుర్రాడు, హెవీ అంటే భయపడిపోయారు. భద్ర కథ చాలా హెవీ ఉంటుంది. అప్పుడు బన్నీయే దిల్ రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళారండి. ఆయనే తీసుకెళ్ళి కూర్చోబెట్టి తనే కూర్చోబెట్టి ఇచ్చేసాడు. సో అలా నాకు భద్ర అనేది అవకాశం వచ్చిందండి. సో మధ్యలో ఒక 4-5 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు సుబ్బయ్య గారి దగ్గర సినిమాలు లేకపోయినా కూడా నేను గ్యాప్లో ఉండి కథలు చేసుకుంటూ కూర్చున్నానండి. సబ్జెక్ట్స్ భద్ర లేదండి, ఎక్కడా చేయలేదండి. ఆయన ఊత పదం ఉందండి, గురువా ఏం చేస్తున్నావు గురువా, మహానుభావుడు. అవునండి, చాలా చాలా పేషెంట్ అండి. మనకు కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుమన్ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తాను. ప్లీజ్ మన స్టూడియోలో బోయపాటి సీను గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే సార్. సార్ సుమన్ గారు చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. శ్రీని గారు అండి? అవునండి చెప్పండి సార్. నేను బోయపాటి సీను సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారండి సార్? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫెంటాస్టిక్. వాట్ ఏ మూవీ అండి, దమ్ము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. మీలాంటి ప్రేక్షకులు ఉన్నంతకాలం తప్పకుండా మంచి సినిమాలే తీస్తామని అందులో మాత్రం ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ అండి. ఫైట్స్ అండి నిజంగా మేము అసలు ఎన్టీఆర్ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోలేదు మేము. అదే సార్, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఇచ్చారు. ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టోటల్ క్రెడిట్ డైరెక్టర్ అండి. 100% అండి. ఆయన చేసిన 4 సినిమాలకి టోటల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ అన్డౌటెడ్లీ. బట్ ఏదున్నా సరే సార్ చెప్పండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్ మీతో మాట్లాడినది చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇస్తున్న ఈ పుషింగ్ అంటే ఈ ప్రోద్బలం అనేది ఇప్పుడు సార్ చెప్పండి చెప్పండి సార్ హలో చెప్పండి సార్ వింటున్నానండి. హలో శ్రీని గారు. సార్ వింటున్నాను సార్, మీరు వినిపిస్తుందండి నాకు. చెప్పండి సార్. ఓకే సార్, నేను చెప్పాలనుకున్నాను సార్, ఫైట్స్ మీరు ఇదే రేంజ్ లో తీస్తే కనుక ఇన్ ఫ్యూచర్ ఆల్సో సార్ ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. ఆల్మోస్ట్ మీరు రీచ్ అవుతారు. ఇంకా డెఫినెట్లీ సార్. ఒకటేనండి, ఒకటి చెప్తున్నాను చూడండి సార్. వినిపిస్తుంది కదండి సార్? కథ డిమాండ్ చేస్తే దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళమంటే అంత దూరం తీసుకెళ్తామండి. దాని దగ్గర అసలు మీరు ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కథ డిమాండ్ చేయకుండా ఒక్క చెంప దెబ్బ కూడా కొట్టమండి. బట్ కథ డిమాండ్ చేసింది అంటే అలాగే కోసేస్తామండి. అందులో మాత్రం నో డౌట్ అండి, మీరు అసలు ఏం టెన్షన్ పడొద్దు. ఎందుకంటే దాని మీద నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందండి. నేనే డిజైనింగ్ కూర్చుంటాను, ఫైట్ డిజైనింగ్కి నేనే కూర్చుంటానండి. నాకు ఇంట్రెస్ట్. నేను విత్ నా మాస్టర్స్ని కూడా నేను రామలక్ష్మణులు చేస్తున్నారండి. ప్రజెంట్ నాతో కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు కూడా నన్ను బ్రదర్లా ఫీల్ అవుతారు తప్ప ఒక వేరేగా ఉండరండి. తీసే ఒక క్లోజ్ అయినా సరే వితౌట్ నా ఇది వాళ్ళు తీరు అసలు. అంత ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే ఆ యాక్షన్ ఏం కావాలి, ఎక్స్ప్రెషన్ ఏం కావాలి ఏంటనేది వాళ్ళు నన్ను చూసి అప్పుడు హీరో దగ్గరికి ఇచ్చేసిన తర్వాత కూడా ఆ ఎక్స్ప్రెషన్ నా నుంచి తీసుకున్న తర్వాతే వాళ్ళు చేస్తారండి వాళ్ళకి. సో అందుకని మీరేంటి ఇది పడాల్సిన అవసరం లేదు సార్. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానంటే సార్ తీసే డైరెక్షన్ అండి సార్, అంటే మీ యూత్ కాబట్టి ఇంకా ఎగ్జైట్ అయిపోయి నేను చెప్పేస్తున్నాను. ఏమో మేబీ ఐ డోంట్ నో. సినిమా చూసా కనిపించింది మీరు చేస్తారండి ఒక సినిమా, అదేంటో తెలియదు కానీ నాకు జనాలు మెంటలెక్కిపోతారు. ఆల్మోస్ట్ ఐ నో దట్. థ్యాంక్ యూ సార్. ఎనీవే చాలా ఎగ్జైట్ అవుతున్నాను మీతో మాట్లాడినందుకు. ఎనీవే ఆల్మోస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. సేమ్ టు యూ సార్. నేను కూడా అలా అదే దీనిలో ఉన్నానండి. తప్పకుండా సార్ మీతో మాట్లాడేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. తగ్గించొద్దు, స్పీడ్ మట్టుకు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. స్పీడ్ తగ్గిస్తే మీ మూవీ మీద మాకే ఇంట్రెస్ట్ పోతుంది. అదే సార్, లేదండి ఎట్టి పరిస్థితుల్లో తగ్గించారు. మంచి చాలా మంచి మూవీ చూపించారు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. నైస్ టాకింగ్ టు యూ సార్. సుమన్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ నైస్ డే అండి. బాబాయ్, టేక్ కేర్. అంటే జనాలు వాళ్ళు మీ దగ్గర నుంచి స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అంటే అదే సార్. ఇప్పుడు భద్ర అది చూసిన తర్వాత తులసి, వెంకటేష్ బాబు. భద్ర అంటే రవితేజ ఓకే, గోల గందరగోళం చేస్తాడు. అలాంటిది వెంకటేష్ బాబుతో వచ్చేటప్పటికి కొన్ని సీన్లు చూస్తే వెంకటేష్ ఆయనతోటి అసలు మైండ్ పోయింది సార్ నాకు. అదైతే సింహ అంటే పీక్, ఇక దమ్ము ఇంకా లేపింది. మనకు కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్? నేను ముంబై నుంచి కాల్ చేస్తున్నాను. ముంబై నుంచి? విచ్ పార్ట్ ఆఫ్ ముంబై? ముంబై సిఎస్టీ దగ్గరలో ఉంటుంది. ఓకే. బోయపాటి శ్రీను గారు ఉన్నారు, ది గ్రేట్ డైరెక్టర్, వారితో మాట్లాడండి. సరే సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. హాయ్ బోయపాటి శ్రీను గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముంబై శ్రీను. ముంబై శ్రీను గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా అండి. సార్ చెప్పండి. యాక్చువల్లీ నాకు సెంటిమెంట్ ఉండేది. ఎప్పుడైనా రిలీజ్ మూవీకి వెళ్తే ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్తే సినిమా ఫ్లాప్ అయిపోతుంటది అన్నమాట మాక్సిమం. ఓకే అండి. చాలా సినిమాకి వెళ్ళాను, అది చాలా వయసులో చాలా సినిమాకి వెళ్ళాను. కానీ నేను మీ దమ్ము సినిమా కూడా ఫస్ట్ టైం వెళ్ళాను వైజాగ్ లో జగదాంబ థియేటర్ కి. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ టైం వెళ్ళాను. టికెట్ కూడా యాక్చువల్ గా మార్నింగ్ షోకి. సో బ్లాక్ లో పెట్టుకున్నాను టికెట్ 150 పెట్టి. నిజంగా మూవీ ఫస్ట్ చూసిన ఎంతలో బయటకు వచ్చినారు సార్. ఎవరు టాయిలెట్ కి వెళ్ళట్లేదు, మంచిగా దాంట్లో అందరూ ఫోల్డ్ మ్యాన్ ఫోల్డ్ ఫ్రెండ్స్. కానీ మామ సూపర్ రా మూవీ, ఎక్సలెంట్ రా, మార్నింగ్ షోకి వెళ్దాం, మ్యాచ్కి వెళ్దాం అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడుకున్నాం తప్ప ఎవరు మంచిగా కూడా తాగట్లేదు ఇంటర్వెల్ లో. సో మార్నింగ్ షో చూసి అదో ఫస్ట్ హాఫ్ చూసి అంత థ్రిల్ అయిపోయి ఉంటే సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటది అని చెప్పి ఎంతో ఎక్సైట్ గా చూసాను సెకండ్ హాఫ్ కూడా. థ్యాంక్ యూ. ఫోర్ ఫిల్మ్ కూడా నేను చూసాను. అదేనండి. భద్ర, తులసి, ఇది చాలా బాగున్నాయి. నెక్స్ట్ సినిమా ఏంటి సార్ మీది? ఎవరు తీస్తున్నారు? అంటే త్వరలో ఒక 10 days లో దగ్గర దాపుగా నాకు క్లారిటీ వస్తుందండి. 15th కల్లా నాకు క్లారిటీ వస్తుందండి. క్లియర్గా ఏంటి, ఎవరితో వెళ్తున్నాము ఏంటి అనేది నేను క్లారిటీ ఇస్తానండి 15 days, ఒక 15th కల్లా. అదండి. ఎనీవే తప్పకుండా అండి. ముందు కూడా ఇలా మంచి సినిమాలే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మన వాళ్ళు ఎక్కువ తమిళ మూవీ డబ్ చేస్తుంటారు సార్. కానీ ఇప్పుడేమో తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా డబ్ చేస్తున్నారు. బాలీవుడ్ అందరూ ఇప్పుడు మన సినిమాల మీద పడ్డారండి. తప్పకుండా మన వాళ్ళు అంత వర్తున్న డైరెక్టర్స్, అంత వర్తున్న రైటర్స్ అందరూ మనలో ఉన్నారండి. నో డౌట్ అండి, దానికాడ అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ నైస్ డే. బాబాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి.
వాన తుఫాన్. హలో సార్. హలో 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 బుద్ధి గారు మాట్లాడలేదు, కట్ అయింది. ఓకే, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. కాలర్స్ అయితే మీకు నాకు తెలిసి సునామీ మీకు అట్లా వస్తుంది అంటే ఇవన్నీ ఇండియన్ కాల్స్ ఇక్కడి నుంచి మొదలవుద్దండి మీకు. అంటే నిజంగా చెప్తున్నాను సార్ శ్రీను గారు, ఎగ్జాగరేట్ చేయడం కాదు. మా టోరీ లిజనర్స్ దే ఆర్ రియల్లీ రాయల్ అండ్ డిగ్నిఫైడ్ అండి. అండ్ యూ విల్ కమ్ టు నో కొంచెం. ఇప్పుడు మంచి పాట వేస్తాడండి మా మూర్తి గారు. పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్ టు టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అండి, వండర్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే హ్యాట్రిక్ అయిపోయింది, ఇంకో హ్యాట్రిక్ రెడీ అయిపోయారు, ఆల్రెడీ దమ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ వస్తున్నారు ఆయన, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. వరుసగా ఇంకో 3 సినిమాలు కొడితే సెకండ్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు. ఓకే, మనకు కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు విద్య అండి, నేను అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. విద్య గారు నమస్తే అండి. మన స్టూడియోలో బోయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు, భద్ర, తులసి, సింహ, దమ్ము డైరెక్టర్, వారితో మాట్లాడండి. హలో. ఓకే అండి. హలో విజయ్ గారు. విజయ్ గారు బాగున్నారండి? బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. And I heard a lot of good things about you, how ambitious you are from my husband. He is your childhood classmate. మీ క్లాస్మేట్ నా హస్బెండ్. వారి పేరండి? ఉదయ్ కుమార్ ఆలూరి. మీ నైబర్, ఐ థింక్ సేమ్ నైబర్హుడ్. అవునండి, ఆలూరు ఉదయ్. అవునండి. ఓకే అండి, ఐడియా ఉందండి. మీరు మా అత్తగారి దగ్గర, మా హస్బెండ్ దగ్గర చాలా విన్నాను మీ గురించి. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దగ్గర దాపుగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ కొంచెం దూరంగా ఉన్నామండి విజయ్ గారు. ఎందుకంటే వేరే విధంగా కాదండి, నేను ఏ స్టేజ్లో ఉంటామో ఇక్కడ మా పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. అంటే మ్యూజిక్ సిట్టింగ్స్ అని, హీరోతో సిట్టింగ్స్ అని, ప్లస్ రైటర్తో సిట్టింగ్స్ అని, ఇవన్నీ మొత్తం అన్ని అంటే 24 క్రాఫ్ట్స్ మీద మాకు గ్రిప్ ఉండాలండి. సో మేము ఏ క్రాఫ్ట్లో ఉన్నా సరే ఎవరిని దన్మని ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ చాలా తక్కువ చేస్తాం, సెల్ ఆఫ్లో పెడతాం. సో దాంతో ఏంటంటే వీళ్ళు కాస్త పైకి ఎదగానే బలిసింది ఇట్లా మాట్లాడుకుంటారండి, పొగరెక్కింది కాస్త అనుకుంటారండి. అందుకని ఏంటంటే దగ్గర దాపుగా వీలినంత వరకు కాస్త దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నామండి. కానీ ఈరోజు వచ్చి మీరు ఒక్కసారి ఇలా నా ఫ్రెండ్ని గుర్తు చేసి సోన్సో అని చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. దమ్ము చూసారు కదండి? లేదండి, ఇంకా చూడలేదు. బట్ మీ ప్రీవియస్ మూవీస్ అన్ని చూసాము. ఓకే అండి. విజయ్ గారు, బోయపాటి శ్రీను గారి గురించి ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఆయన హీఈస్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. 3 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి 4వది కూడా సూపర్ డూపర్ హిట్ ఇచ్చినా కూడా ఆయన ఇవాళకి హీఈస్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. ఏం మాత్రం భేషజాలు, అహంభావం, పొగరు, నేను పెద్ద డైరెక్టర్ ఎవడా ఆయనతో మాట్లాడేది అవదలవా ఇట్లా అంటారు కదా, అట్లాంటి ఏమీ లేవండి. మీరు వస్తే ఆయన దగ్గర తీసుకెళ్తాను. మీరు ఎప్పుడైనా ఇండియాకి వస్తే యూ కెన్ చెక్ ఇట్ అప్. హీ సచ్ ఎ నైస్ జెంట్లమన్. అండ్ అంటే ఇంకో విషయం ఏంటంటే ఈయన దగ్గర బాగా నచ్చిన విషయం, నాకు ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నారండి. ఆయన ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం అట. అది నాకు బాగా ఇష్టం అండి అది. అండ్ బాగా టచ్ చేసింది ఆ పాయింట్ నాకు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనేది నా సిస్టర్ ఇన్ లాస్, బ్రదర్ ఇన్ లాస్ అందరూ కూడా నాతో పాటే ఉండాలంటే, వాళ్ళందరూ నాతో పాటే ఉంటున్నారంటే అది ఎక్కడో నాకు లోపల ఎక్కడో టచ్ చేసిందండి ఆ పాయింట్. అది వండర్ఫుల్. మాట్లాడండి, వారితో మాట్లాడండి. మమ్మల్ని టచ్ చేసిందండి. వారితో మాట్లాడండి. థ్యాంక్ యూ విజయ్ గారు. తప్పకుండా ఉదయ్ అడిగానని చెప్పండి, ఉదయ్ కుమార్ని. ష్యూర్ అండి, ష్యూర్. మేము జూలైలో ఇండియా వస్తున్నాము. మీకు వీలైతే కుదిరితే కలవటానికి ట్రై చేస్తామండి. మీరు ఇక్కడ రండి, టోరీకి రండి, నేను తీసుకెళ్తాను, వారి ఇంటికి తీసుకెళ్తాను. వారి దగ్గర వారు ఎక్కడ ఉన్నా అక్కడ తీసుకెళ్తాను. వాళ్ళు సిట్టింగ్ అయ్యేదా కూర్చుందాం, నష్టం ఏం లేదు. జూలైలో ఆయన అనౌన్స్ చేసేస్తారు సినిమా, కొత్త సినిమా అనౌన్స్ అయిపోద్ది. లేదు, తప్పకుండా మీరు వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దామండి. థ్యాంక్ యూ. ఓకే అండి విజయ్ గారు, నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ నైస్ డే అండి. మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. 4 కాల్స్ సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. యా సార్, మన స్టూడియోలో బోయపాటి శ్రీను గారు వారితో మాట్లాడండి సార్.
వండర్ఫుల్ డైరెక్టర్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. సారీ సార్, మీ పేరు నేను దమ్మని వినలేదు. రవి అండి. రవి గారు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. సేమ్ న్యూస్ సార్, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు ఇప్పుడు టాప్ డైరెక్టర్, ఈ ఛాన్స్ డిఎంకే గారికి థ్యాంక్స్. సార్ మీ మూవీస్ అన్ని బాగుంటాయండి, అంటే కొంచెం ఎమోషన్స్ పట్టి సార్, ఫైట్స్ అయ్యి కొంచెం ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ పెడతారు. మీ బ్యాక్గ్రౌండ్ కూడా రీజన్ అయ్యిండొచ్చు, మీరు ఇందా వింటాను మీ ఉమ్మడి కుటుంబం అని. అది మేబీ ద రీజన్ మీకు సినిమాలో భద్రా నుంచి తీసుకొని వస్తాయి. అవునండి, ఫ్యామిలీ ఎమోషన్స్, తులసి కన్యా ఫ్యామిలీ ఎమోషన్. సార్ ఒకటేంటంటే ఈ మధ్య సినిమాలు అండి, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు నేను చెప్పేది. అయ్యో ఏం లేదు సార్, చెప్పండి సార్. వైలెన్స్ విపరీతంగా చూపిస్తున్నారు కదండి, అదేమన్నా తగ్గించేది ఉంది. ఎందుకంటే మా అబ్బాయితో సినిమాకి వెళ్ళాలంటే సార్ వాడు కొంచెం ఫైట్స్ వచ్చినప్పుడు ఎమోషన్ అవుతున్నాడు, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతాం వాళ్ళ బ్లడ్ లో చిన్న బాధ. సార్ అదేముండదు సార్. రవి గారు ఒక్క విషయం చెప్తాను చూడండి సార్, మీరు సరదాగా మీరు ఎగ్జాంపుల్ దమ్ము తీసుకోండి సార్. దమ్ము తీసుకుంటేనండి, నేను ఎంత క్యాలిక్యులేట్గా వెళ్ళానంటేనండి, నేను యాజ్ ఇట్ ఈజ్ లేదు కత్తిపట్టి నరికించాలి అని అంటే నిజంగా నమ్మండి సార్, నేను వెళ్ళే అంత వైలెన్స్ దగ్గర దాపు ఎవరు టచ్ చేయాలంటే భయపడతారు. సో అలా ఉండదు, అలా కాదండి. నేను ఎందుకంటే దమ్ములో మీరు గమనించారు లేదండి, ఇంట్రడక్షన్ ఫైట్ ఓన్లీ 2 minutes 20 seconds మాత్రమే ఉంటుందండి. సెకండ్ ఫైట్ పోలీస్ ఫైట్, అది కూడా రీజన్గా క్యారెక్టర్ వైజ్ రివీల్ చేయడం కోసం అని చెప్పి అప్పుడు చేసిన ఫైట్, అది నేను ఓన్లీ 3 minutes బిలో ఉంటుందండి. ఎందుకంటే అక్కడ డైలాగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మీకు ఇంటర్వెల్ దాకా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, అంటే కుటుంబం మొత్తం, అక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం అందరూ వాళ్ళని ఎవడో ఒకడు ఉద్ధరిస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తే, వాడు వచ్చి వైలెన్స్కి వ్యతిరేకంగా వైలెన్స్ చేయటం ఏంటి అసలు, తాంబూలాలు తీసుకుని చంపుకోవడం అనేది పారిపోతుంటే వాడిని రప్పించడం కోసం ఇక్కడ వాళ్ళు ఒక అట్రాసిటీ సృష్టిస్తుంటే అప్పుడు వెనక్కి వచ్చి కొడతాడే తప్ప వాంటెడ్ని పొరపాటున కూడా ఫోర్స్డ్గా ఒక్క పంచి కూడా పడదండి ఇంటర్వెల్ దాకా. అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత మీరు సెకండ్ హాఫ్లో ఒక్కసారి చూడండి సార్ రవి గారు, సెకండ్ హాఫ్ మీరు చూస్తే ఒక్క ఫైట్, అది కూడా తప్పక వద్దు అణిచిపెట్టుకుని ఉన్న హీరో బావా అనేవాడిని చంపి ఇంకా జనం మీదకి ఇడుతూ ఉంటే తప్పక కత్తి పట్టుకుంటాడు తప్ప పొరపాటును కూడా మీకు అందులో నేను అసలు వైలెన్సే చూపించినామనండి. ఒక్క ఫైట్లో అది ఒక దెబ్బ, అంటే 25 సంవత్సరాలు 28 సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు కత్తి అంటే పట్టని వాడు, వైలెన్స్ అంటే వద్దు అనేవాడు వద్దు అని కత్తి పెడితే ఎలా ఉండాలి, నరికితే పేకతో సహా చెట్టు కూడా దిగిపోవాలండి. ఆ ఫోర్స్ కావాలండి, లేకపోతే ఏది ఒక పంచ్కే ఆ తర్వాత మీకు ఎక్కడ బ్లడ్ డ్రాప్ కనపడివ్వండి, కావాలంటే చూసుకోండి మీరు. లేదండి మీ గురించి చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నానండి. మీకు ఎగ్జాంపుల్ అండి, దమ్ముకు వచ్చేసరికి మిగతాది నేను కొన్ని మాట్లాడలేమండి మేము, ఎందుకంటే వాళ్ళ కథ డిమాండ్, వాళ్ళు మాట్లాడే ఇదండి. ఏదేమైనా సరే వైలెన్స్ హెవీ, ఇప్పుడు సింహ కూడా వైలెన్స్ అన్నారు సార్ రవి గారు, మీరు గమనించారో లేదో, కానీ అది దగ్గర దాపుగా ఎంత కలెక్ట్ చేసిందో అంత పిచ్చిగా కలెక్ట్ చేసి వదిలిందండి. ఎందుకు పొరపాటును కూడా ఫ్యామిలీ ఆడియన్ రారండి. వన్స్ అది వైలెన్స్ నిజంగా ఉంది అంటే ఆడియనే ఇక్కడ దెబ్బ కొట్టాలి, కత్తి పట్టాలి, లేదంటే హీరో తిట్టాలి అన్నప్పుడే మన సినిమాలో దిగుతారండి. కొన్ని సినిమాల్లో అందువల్ల ఎమోషన్స్ మేము డ్రైవ్ చేస్తాం కాబట్టేనండి, తప్పకుండా ప్రత్యేకించి నేను తీసే సినిమా మాత్రం నేను ఆ కేర్ తీసుకుంటానండి. ఎందులో వైలెన్స్ ఉంది అని అంటే అది నాకు తెలియదు అండి, కథనిచ్చేదని వాళ్ళు తీసుకోవడమే తప్ప తప్పకుండా హెవీ వైలెన్స్ అనేది మాత్రం ఎప్పుడూ కరెక్ట్ కాదండి. ఇది జనానికి మనం మంచి చేయకపోయినా పర్వాలేదండి, చెడు మాత్రం చేయకూడదండి. ఇది క్లియర్ అండి, ఇది నేను ఎప్పుడు ఫాలో అవుతానండి, మీరు క్లియర్గా నమ్మొచ్చండి అది. మా ప్రాబ్లం ఏంటంటే పని చెప్పట్లేదు, ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే ఈ యంగ్ అంటే టీనేజ్ లో కానీ కొంచెం చిన్నగా 10 to 12 అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది ఫైటింగ్స్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. అవునండి, చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు, తప్పకుండా వాళ్ళకంటే కూడా అది క్యారీ చేస్తారు వాళ్ళు కొంతసేపు. అవునండి, సో అది భయం వేస్తా అనమాట. అది అందుకని కొంచెం డెఫినెట్లీ సార్ ఫ్యామిలీ వాల్యూస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి. అవునండి, ఫ్యామిలీ వాల్యూస్. ఈ డిబేట్ జరుగుతుంది మా ఫ్రెండ్స్ సినిమా చూస్తే, ఇలా ఎగిరితే కొడితే 10 మంది ఎలా ఎగురుతారు అదే. సో ఈవెన్ నేను కన్విన్స్ చేస్తాను వాళ్ళని, ఎట్లా అంటే మన భారతలో కూడా ఒక బాణం వేస్తే ఇట్లా అయిపోతుందని, ఇది చేస్తుందని. ఇప్పుడు కీచక వదులు ఎట్లా కొడతారు, 100 మందిని ఎట్లా ఎగిరేసి కొడతారు అని రాశారండి, పద్యాల్లో ఉంటుంది అది. సో అది నథింగ్, అది అప్పటి నుంచి ఉంది కాబట్టి అదే ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పాజిబుల్ కాదనేది సెకండరీ, బట్ సన్నివేశాలు ఆల్రెడీ మనకు ఉన్నాయి పురాణాలు. రవి గారు సార్, 100 మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు సార్.
ఓకే సార్, వెనివే రవి గారు మీతో మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు సార్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో, డిఎంకే గారు అండి. అవును సార్, నమస్తే సార్. నా పేరు డిఎంకే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడు? నా పేరు రఫీ అండి, ఫ్రమ్ అబుదాబి, యుఏఈ. ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్లీజ్, బోయపాటి శ్రీను గారు ఉన్నారు, డైరెక్టర్ గారు, వారితో మాట్లాడండి. సార్ రఫీ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా బాగున్నా. నేను బోయపాటి శ్రీను సార్. సార్ చెప్పండి సార్ రఫీ గారు. సార్ మీ మూవీస్ చాలా బాగుంటాయండి. అంటే ఇదేదో రొటీన్ గా మీతో చెప్పడానికి అన్నట్టు కాదు. అయ్యో సార్, అలా అనుకోండి. యాక్చువల్ గా మీ మూవీస్ చాలా బాగుంటాయి. నాకు ఇంకో విషయం ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో మీరు యాక్షన్ అని మీ స్క్రీన్ కనపడుతుంది కదా, మీ క్లిప్పింగ్ కనపడుతుంది కదా సార్. సో మీకు కూడా యాక్టింగ్ ప్యాషన్ ఉందన్నట్టు కనిపిస్తుంటారు. అలా ఏం లేదండి, అది కథ చిన్న ఒక కొత్త డ్రైవ్ ఇవ్వడం కోసం అని చెప్పి. బట్ ఎనీహౌ సమ్హౌ మీరు ఎలా కనిపిస్తారంటే, మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కొంతమంది యాక్చువల్లీ కొంచెం కమ్యూనల్ ఫీలింగ్స్ తో కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలా కాలర్ ఫోల్డ్ చేసేసి, అలా హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్ చేసి, ఆ యాంగ్ బ్లడ్ అలాగా కొంచెం ఎనర్జీ ఫుల్ ఎనర్జైజ్డ్ గా కనిపిస్తుంటారు స్క్రీన్ మీద కానీ మీటింగ్స్ లో కానీ. బట్ అదే ఎమోషన్ మీరు మూవీలో చాలా బాగా క్యారీ చేస్తారు. మెయిన్ మీ మూవీలో యాక్చువల్ గా సింహ ఒకటి, భద్ర ఒకటి, అది ఎక్సలెంట్. ఐ మీన్ రీసెంట్ నెక్స్ట్ ఇంకా మిగతావి బాలేవని కాదు, స్టైల్ కనబడుతుంది. అదేనండి, చాలా బాగుంటుంది. సింహాలో మీరు బాలకృష్ణ చూపించింది అయితే, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ, బట్ ఆ మూవీలో బాలకృష్ణ కాస్ట్యూమ్ కానీ ఎక్సలెంట్, నాకు బాగా నచ్చేసింది. రఫీ గారు, మీకు చిన్న విషయం చెప్పాలి. బోయపాటి గారు మీకు అక్కడ ఎనర్జైజ్ గా కనపడతారు అంటున్నారు కదా, అదేం లేదండి, ఆయన ఆల్రెడీ ఫుల్లీ చార్జ్డ్ డైనమైట్. ఆయన మామూలు మనిషి కాదు ఆయన. అదే అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ ఫోర్స్ కనిపిస్తుంటుంది. అంటే ఓకే సార్, రవి గారు మీ వెనక చాలా మంది కాలర్స్ ఉన్నారు మరి. షూర్ థ్యాంక్ యూ. రవి గారు, థ్యాంక్ యూ సార్. We wish for your future endeavors అండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేదండి రఫీ గారు, నెక్స్ట్ వచ్చే సినిమాలు, ఇప్పుడు వచ్చే 4 సినిమాలకి ఈ అన్నయ్య వస్తుందండి. ఇప్పుడు వచ్చిన పాండవుల్లో 4 వస్తే, ఇప్పుడు వచ్చేది ఎవరంటే పాండవ మధ్యముడు అర్జునుడు వస్తాడు ఇప్పుడు నెక్స్ట్. గుడ్. అలా అయితే ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయండి. ఈ వచ్చం అనమాట, మామూలుగా ఉండదు సినిమా. సార్ సినిమా హ్యాపీగా చూడండి సార్, ఏదైనా సినిమానే చూద్దాం సార్. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదండి, హ్యాపీగా వెళ్ళి కూర్చొని చూడండి సార్. డిఎంకే గారు సార్ చెప్పండి సార్. యాక్చువల్ గా మీకు విషయం చెప్పాలి, నేను జస్ట్ 2 days నుంచే టోరీ అబ్జర్వ్ చేస్తున్నాను. అది యూట్యూబ్ లో లింక్ కనబడింది. చెప్పండి. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నేను ఈ రోజు బోయపాటి సీన్ గారి యాడ్ చూసి ఆ క్లిప్పింగ్ లో నేను కాల్ చేయటం జరిగింది. పబ్లిసిటీ చేస్తానండి, ఎందుకంటే ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చేటప్పుడు మీ అందరికీ తెలియాలి, మా టోరీ శ్రోతలందరికీ ఎవరు వస్తున్నారు ఇవాళ అని. నా మొహం చాలా చిన్నగా చేసి ఆయన్ని ఎలివేట్ చేసి పెద్దగా చూపించి, ఇలా పలానా డైరెక్టర్ గారు వస్తున్నారని చెప్పి, క్యాచ్ మీ టునైట్ ఆన్ టోరీ లైవ్ విత్ ఫేమస్ ఫిలిం డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ మిస్టర్ బోయపాటి శ్రీనివాస్, హూ డైరెక్టెడ్ ద బ్లాక్ బస్టర్ మూవీస్ లైక్ భద్ర, తులసి, సింహ అండ్ దమ్ము అని పెట్టాను అనమాట. మీరు తెస్తున్న ఆర్టిస్టులు కూడా చాలా బాగున్నారు సార్. ఓకే, మరి నెక్స్ట్ కాల్స్ వెయిట్ చేస్తుంటారు. నేనే బాయ్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే రఫీ బాయ్. అండ్ మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హాయ్, నారాయణ ఫ్రమ్ జాక్సన్విల్, ఫ్లోరిడా అండి. ఫ్లోరిడా నుంచి నారాయణ గారు, నమస్తే సార్. మన స్టూడియోలో డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. నారాయణ గారు నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నమస్కారం శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు బాగుంటాయండి. జస్ట్ ఎప్పుడు నేను డిఎంకే గారు, నేను మీ ఎప్పుడు వింటుంటాను, ఇది ఫస్ట్ టైం కాల్ చేస్తున్నానండి మీ స్టోరీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెరీ నైస్ ఆఫ్ యూ, వెరీ కైండ్ ఆఫ్ యూ. ప్లీజ్. థ్యాంక్స్ అండి, నో ప్రాబ్లం. స్టోరీ చాలా నచ్చింది, ఎప్పుడు వింటూనే ఉంటాను. శ్రీనివాస్ గారు, ఇందాక రవి గారు చెప్పిన పాయింట్ మీద మాట్లాడుతున్నానండి. మేము డిస్కస్ చేయట్లేదండి, అదే వైలెన్స్ అనేది యాజ్ ఎ పేరెంట్ ఇక్కడ ఉండి చెప్తున్నాం ఏంటంటే, మేము చూసేదానికి కిడ్స్ తో చూడలేకపోతున్నాము. అంటే కిడ్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అని చెప్పే పాయింట్. మేబీ మీరు ఒక విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ బిజినెస్ వరకు అలా ఉంటుంది అది. కానీ మేము చెప్పడం ఏంటంటే
ఆ విధంగా రవి గారు చెప్పినట్టున్నారండి. అంతేనండి, ఇంకేం లేదు. అయ్యో ఏమి లేదు సార్, తప్పకుండా కేర్ తీసుకుంటాం సార్. నేను ఆ కేర్ తీసుకునే దమ్ము చేయడం జరిగిందండి. అందులో చాలా చాలా పకడ్బందీ కేర్ తీసుకున్నా. అది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎందుకంటే ఎన్టీఆర్ అనే ఒక కమర్షియల్ హీరో, ఒక మాస్ హీరో నాకు దొరికినప్పుడు సింహ తర్వాత వచ్చే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అందుకోవాలి అని అంటే కూడా నేను అవేకి వెళ్ళానంటే మాత్రం చాలా దూరం వెళ్తుందండి. అందుకని వీలైనంత వరకు ఎమోషన్ జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ లేపుతూ, మీరు దమ్ము చూసారో లేదండి, దమ్ములో అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ లేపుకుంటూ వెళ్ళానండి. సిస్టర్స్ మధ్య కానీ, మదర్ అండ్ సన్ మధ్య కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్య కానీ, మొత్తం అంతా నేను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాను సార్. సో వాటికి పెద్దపేట వేశాను సార్. మరి ఇంకా చాలా మంది శ్రోతలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నాను. డెఫినెట్లీ సార్. అంటే మీ డైరెక్టర్స్ కొంచెం వాయిలెన్స్ తగ్గించే తప్పకుండా సార్. ఇంకేం లేదండి. తప్పకుండా సార్, మీరు ఇచ్చిన ఈ సలహా తప్పకుండా నేను పాటిస్తానండి. థ్యాంక్ యూ సార్ నారాయణ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హలో సార్. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కుమార్ ఫ్రమ్ టెక్సస్. కుమార్ ఫ్రమ్ టెక్సస్. ఆఫీస్లో ఉన్నారా? యా ప్లీజ్, బోయపాటి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడండి. సార్ కుమార్ గారు నమస్తే సార్. అయ్యో నేను చాలా చిన్న సార్, నన్ను గౌరవం అనకండి సార్. ఆయన కూడా ఎంత సరే సార్, తిప్పి కొడితే 25-30 లోపు ఉంటారండి ఆయన. సార్ సార్ మీ అవి 4 మూవీస్ బాగున్నాయి. థ్యాంక్ యూ. అది మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? మీరు అది యాక్షన్ మూవీ తీస్తున్నారా? ప్రభాస్ తో తీయచ్చు కదా ఒకటి. తప్పకుండా తీస్తానండి సార్. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ సార్. మీన్స్ మన ఏళ్ల మీద లెక్క పెట్టగలిగేంతమందే హీరోస్ ఉంటారండి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, నేను అంటే చాయిస్ ఉన్నంత వరకు. ఇప్పుడు తనకి ఏంటంటే 2 సినిమాలు ఆల్రెడీ షూటింగ్లో ఉన్నాయి, ఓ సినిమా ఆల్రెడీ తను ఓకే చేసి ఉన్నాడండి. సో 3 మూవీస్ అయిన తర్వాత కానీ తను ఫ్రీ అవ్వరండి. ఈ లోపు నేను వేరే చేసుకొని అప్పటికి ఎగ్జాక్ట్లీ కథ సెట్ అయ్యి తన టైం దొరికి ఉంటే అటు వెళ్తామండి, లేదంటే ఇంకోటి చూస్తామండి. బేసిక్ ఉన్న అలవాటు అండి అది. సో తప్పకుండా చేస్తానండి. ఎప్పుడు ఏంటనేది ఇప్పుడు మాత్రం చెప్పలేమండి, బట్ త్వరలోనే ఉంటుంది అది. ఓకే సార్, ఇంకో చిన్న ఐ మీన్ జనరల్ పబ్లిక్ టాక్ ఏంటంటే, మనం ఇన్ని మూవీస్, ఇన్ని జానర్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను ఇట్లా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హరీష్ శంకరే కానివ్వండి, వాళ్ళంతా మెయిన్లీ కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు యుఎస్, యూకే, ఫారెన్ కంట్రీస్ లో ఉన్న జనాలంతా మోస్ట్ ఆఫ్ ద టైం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. సో మీరు ఐ మీన్ యాజ్ అన్ దమ్ము బాగాలేదు అని కాదు, దమ్ములో కూడా ఉంది కామెడీ, బట్ వైలెన్స్ అనేటప్పటికీ జనరల్ ఆడియన్స్ అనేవాళ్ళు ఓకే అందులో చాలా ఫైట్స్ ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంత లేదు. అదే ఇప్పుడు శ్రీను ఎట్లా అనుకోండి, ఓకే ఎంటర్టైన్మెంట్ అనగానే చలో ఫ్రైడే సాటర్డేస్ ఏదో ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని ఒక ఇది ఉంటుంది కదండి. అవునండి. ఎందుకు సార్, భద్రాలో ఉంది, తులసిలో ఉంది, దమ్ములో ఉంది, సింహాలో ఉంది. చెప్పండి సార్. ఉన్నది నేను లేదు అనట్లేదు సార్. అయ్యో లేదు మాట్లాడండి సార్. ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటేనండి కుమార్ గారు వన్ థింగ్ ఏంటంటేనండి, అందరూ ఒకే ఇప్పుడు అదే ఎంటర్టైన్మెంటే కావాలంటే ఆ డైరెక్టర్ తీయడానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి, తనతో చేసేయచ్చు. ఏమండి, ఒక డైరెక్టర్ నుంచి ఒక డైరెక్టర్కి వాళ్ళు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తారండి, హీరో కానీ ఆడియన్స్ కానీ. కొంతమంది కొన్ని ఇది ఉంటుందండి, కానీ మెజారిటీ ఆఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దాని మీద బేస్ అయి ఉంటుందండి. ఇప్పుడు నా బోయపాటి సినిమా దగ్గరికి వచ్చేసరికి ఒక వెయిట్ ఉన్న సినిమా, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ నుంచి వచ్చే యాక్షన్, అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ వాల్యూస్ మొత్తం ఉంటాయని ఒక ఫుల్ మీల్ లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో అలాంటప్పుడు నేను సింగిల్ థ్రెడ్ మీద వెళ్తే, సింగిల్ దీని మీద వెళ్తే చాలా ఇబ్బంది ఉంటుందండి. సో అందుకని బట్ నేను నెక్స్ట్ నుంచి దాని మీద కూడా కేర్ తీసుకుంటామండి, అందులో నో డౌట్ అండి. ఎంటర్టైన్మెంట్ మీద ఇంకా కాస్త కేర్ తీసుకుంటామండి మీరు అన్నట్టు. సో ఒక ఫుల్ఫిల్నెస్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. 20-30లో ఉన్నప్పుడు తులసి చూస్తాను. తులసిలో అంటే అందరికి హాట్ బ్లడ్ ఉంటుంది, చూడడం కూడా బాగుంటుంది. కానీ ఈవెన్చువల్లీ వచ్చేసరికి మెల్లిగా ఇంకా ఎంటర్టైన్మెంట్ వైపు తరలిపోయింది. ఐ మీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. బట్ నేను మీ తులసి మూవీ అయితే 20-30 సార్లు చూస్తుంటాను నేను, ఒట్టి యాక్షన్ కోసం. అదే సార్ తప్పకుండా సార్ నెక్స్ట్ నుంచి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కొంత
కొంత ఎంటర్టైన్మెంట్ పెంచడానికి. మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎంటర్టైన్మెంట్ కామెడీనే తీస్తే యాక్షన్ మూవీస్ ఇప్పుడు జనరల్ గా ఇంగ్లీష్ మూవీస్ లో అసలు ఒప్పుకోరు సార్, అట్లా ఆడియన్ కూడా ఒప్పుకోడండి, కొనే డిస్ట్రిబ్యూటర్ కూడా ఇబ్బంది పడతాడండి. మీరు అన్న పాయింట్ పర్ఫెక్ట్. కోట్లతో తీసే కళాత్మక వ్యాపారం సార్ సినిమా. కొన్ని కోట్ల రూపాయలు, 40 కోట్లు 30 కోట్లు 40 కోట్లు పెట్టి చేస్తున్నారు. అది ఏదో ఆషామాషిగా తీస్తే అవతల నిర్మాత పోతాడు, డిస్ట్రిబ్యూటర్, కొన్ని వందల కుటుంబాలు రోడ్ల పాలైపోతాయండి ఏమాత్రం తేడా కొట్టినా. అందుకనే అంతే తప్ప వేరే ఇదే ఉండదు కుమార్ గారు, మాకు ఉంటుందండి. కాకపోతే ఏంటంటే సినిమా మీద ఒక కథ అనేది, అంటే ఎంటర్టైన్మెంట్ అంటేనండి అప్పటికప్పుడు ట్రీట్మెంట్తో ఫట వెళ్ళిపోతే సరిపోద్దండి. యాక్చువల్లీ మేము తీసే సినిమా కండి గుండెల మండి. ఓకే సార్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ లెట్ us టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండి. అండ్ ఇప్పుడు మంచి పాట వేస్తారు మా మూర్తి గారు, విని ఎంజాయ్ చేయండి. విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ నైస్ సాంగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే తో పాటు వండర్ఫుల్ డైనమిక్ డైరెక్టర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ బోయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడాలంటే మీరు యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే నన్ను ఫోన్ నెంబర్ కూడా చెప్పనివరా? హలో, హాయ్ అండి. యా చైతన్య గారు, హౌ ఆర్ యూ సార్? మన స్టూడియోలో బోయపాటి శ్రీనివాస్ గారు. కొత్త వాళ్ళకి సార్, కొత్త వాళ్ళు ఎవరన్నా లిజనర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అవసరం కదా. మన స్టూడియోలో బోయపాటి శ్రీని గారు ఉన్నారండి, వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ డైనమిక్ డైరెక్టర్. వారితో మాట్లాడండి. నమస్తే సీని గారు. సార్ కళ్యాణ్ గారు నమస్తే సార్. చైతన్య గారు నమస్తే సార్. సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి? ఫైన్ సార్. అందరూ దాని గురించి అడుగుతున్నారు. నేను మీకే జానర్ ఇష్టం అండి. అంటే మామూలుగా చూస్తే గనక మీరు మీ సినిమాలు అన్ని కూడా చేస్తున్నట్టు కొంచెం కామెడీ టిల్ట్ అలా ఉన్నవే నచ్చుతాయి అనుకుంటున్నాను. కానీ మీకు ఇష్టమైన జానర్ అంటే మీకు చాయిస్ ఇచ్చి ఫ్రీలాన్స్ మీకు నచ్చిన హీరో సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి అంటే ఏ సినిమా వేస్తారు సార్? మీరు తీస్తారేంటి సినిమా చైతన్య గారు? అలా అని కాదండి, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుందండి. ప్లస్ అట్ ది సేమ్ టైం నాకంటూ ఒక ఇది ఉంటుందండి. సో దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ మీకు ఇమేజ్ ప్రాబ్లం లేదు, హీరో ఏదన్నా చేస్తాడు, మీకు నచ్చిన చేస్తాడు, అలా అంటే కనుక మీరు ఇష్టపడేది ఏంటి? రామాయణం చేస్తారా? అలా అంటే మీ ఇష్టమైంది లేదండి. ఏదైనా సరే, ఏది తీసినా సరే ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉండే ఒక ఫుల్ మీల్ లాంటి సినిమాయే తీస్తానండి, అందులో నో డౌట్ అండి. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్ అనేది యూనివర్సల్ అండి. సో ఫ్యామిలీ ఎంటర్టైనరే తీస్తానండి. దానిలో కావాల్సిన మసాలా మీన్స్ మంచి ఎమోషన్స్తో ఉండే, అంటే సబ్జెక్ట్ డిమాండ్ చేసే మంచి యాక్షన్ కానీ, ఎమోషన్స్ కానీ, మంచి లవ్ కానీ అన్నీ మిక్స్ చేసి, కామెడీ, రొమాన్స్, అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ మిక్స్ చేసి ఆడియన్కి చక్కగా ఫుల్ మీల్లా ఇవ్వాలనేది ఉద్దేశం అండి. ఓకే చైతన్య గారు, హ్యాపీయా? సార్ చెప్పండి సార్, అడగండి సార్. భద్రాలు హీరోయిన్ గుడికి తీసుకెళ్ళమంటే సార్ నాకేంటి అంటే 100 రూపాయలు ఇస్తానండి. అంటే దారిని పోయి కమింగ్ హౌస్ అంటాం చూడండి, వెళ్ళి గిరికి మన ఇంటికి లాక్కోవటం, అలా ఫోటో తీసుకొని తూని బతుకు జడా అని తిట్టుకొని వెళ్ళిపోతాడండి. అసలు అడగడం దేనికి, వెనకాల పడి వెళ్ళొచ్చు కదా అనేది ఫీల్ అండి. అదే సార్, అది అప్పుడప్పుడు షార్ట్ లో అది ఇచ్చేసాను సార్, ఇంప్రూవైజ్ సార్. అది ఆ ఫోన్ అనేది అప్పుడప్పుడు ఇచ్చేసిందండి, ఎందుకంటే అప్పట్లో కొత్తగా వచ్చిందండి అది ఫోన్. అది హీరో దగ్గరే ఉందండి ఆ సెల్ ఫోన్ అప్పుడు. సో దానిలో అప్పుడు అలా చేయడం జరిగింది. సార్ చైతన్య గారు, చాలా మంది ఉన్నారు సార్, పెద్ద క్యూ ఉంది వెనక. ఎనీవే సార్, చైతన్య గారు థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ మెయింటైన్ చేస్తాం సార్, డౌట్ లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు, హ్యావ్ నైస్ డే సార్, బాయ్. హలో, హాయ్ అండి. హలో బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారండి. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అంబరీష్ గారు ఫ్రమ్ సౌత్ కేరళనా. నమస్కారం అండి. మన స్టూడియోలో వండర్ఫుల్ డైరెక్టర్ అండి, డైనమిక్ అండ్ బర్నింగ్ డైరెక్టర్ మరి బోయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. చూడండి సార్, ఎనర్జెటిక్. వారితో మాట్లాడండి. నాకన్నా కూడా తెలిసిపోతుంది, బ్లడ్ బర్న్ అవుతుంది. మాట్లాడండి శ్రీనివాస్ గారితో, బోయపాటి శ్రీనివాస్ గారితో. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
నమస్కారం అండి, చాలా సంతోషం. మీ టాపిక్ వింటా ఉన్నాయి దాని నుంచి నేను. సార్ సార్ చెప్పండి సార్. చిన్న అదే అదే సార్. లేదు సార్, మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి, ఎప్పుడు ఏ రోజులు అలా రావు. అంటే దాంతో తినాలండి, ఇడ్లీ చట్నీతోనే తినాలి లేదా కారపొడితోనే తినాలి, అంతేగాని అది ఇదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఆమ్లెట్లు నచ్చుకొని తినమండి. సో దాంతోనే తినాలండి, తప్పదు సార్. ఏదండి సార్ మీది వాయిస్ క్లారిటీ లేదండి, అంబరీష్ గారు క్లియర్ గా లేదు. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుందండి. చెప్పండి సార్ చెప్పండి. అది కాదు, తొడగొట్టు రోజులు పోయి భుజం కొట్టు రోజులు వచ్చినాయి కదా, అట్లనే ఇప్పుడు ఇడ్లీ పచ్చడి అంటున్నారు కదా మీరు. అలానే కాదు సార్, కొడతాడు కదండి. అదే అర్థమైందండి. అంటే సార్ అది ఒక చిన్న, అంటే ఎన్టీఆర్ అనే హీరో తారక్ ఇప్పటి వరకు చేయని యాక్షన్ ఏంది చెప్పండి సార్. ఏదో ఒక కొత్త మా ఇంట్లో సార్ వాడు మా పెద్దవాడిని భుజంతో కొడతాడు ఇట్లా ఏంట్రా అంటే వాచ్ దమ్ము మూవీ డాడీ అంటాడు వాడు. సార్ అంటే ఏదో ఒక కొత్తదనం చూపించాలండి. సో అందుకని ప్లస్ అట్ ది సేమ్ టైము ఒక వైలెన్స్ ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే హీరో అనే ఎన్టీఆర్ అని అతను 2 చేతులు వదిలించి ఉంచానంటేనండి అక్కడ ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తుంది నేను. అందుకని ఏంటంటే ఇది కాదు, అతనికి ఒక ఫస్ట్ నుంచి ఒక ఆంగ్యం, అంటే ఇతను ఏదన్నా ఇది వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేస్తాడు అనేది ఫస్ట్ ఫైట్ నుంచే ఒక దాన్ని కనెక్ట్ చేసి వదిలేసామండి. అందువల్ల క్లైమాక్స్ కూడా ఇది చేసాం సార్. డెఫినెట్ అండి, షోల్డర్ ఎప్పుడు పవర్ సార్, పవర్ ఉండేదే షోల్డర్ లో అండి. అవునే మీకు చెప్తున్నాను ఎంత పవర్ ఉండదో. మా తాత గొర్రె పొట్టేలు తెలుసా మీకు? గొర్రె పొట్టేలు కొట్టి దానికి గూడు చెప్పేవాడు, ఆ గూడుకు వచ్చి కొట్టేది అది గొర్రె పొట్టేలు. అంటే ఎంత బలం ఉంటే గొర్రె పొట్టేలు పోటీని తట్టుకుంటుందా గూడు? లేదండి, ఎప్పుడు షోల్డర్ అనేది చాలా బలంగా ఉంటుందండి. కాన్సెప్ట్ బాగుందండి, అది బాగుందని చెప్దామని చెప్పి ఫోన్ చేశాను నేను. ఎనీవే థ్యాంక్ యూ సార్, తప్పకుండా అది నచ్చుతుందండి అనే ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరిగింది. అదే అందులోనే ఇలాంటి పెద్దవాళ్ళ డైరెక్టర్తో మాట్లాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు టూరి పుణ్యం అంటూ డిఎన్కే గారి తరఫున సార్ ఇట్లాంటి మాట్లాడటం, ఎందుకంటే మాకు ఈ అవకాశం మాకు ఎప్పుడు రాదు ఇండియాలో ఉంటే. సరే ఎనీవే ఎక్కడున్నా సరే మీరు మా బ్రదర్స్ అండి, తప్పకుండా ఇలానే ఉంటామండి. తప్పకుండా ముందు కూడా మీ స్టూడియో కదా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉందామండి. ఓకే, మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన సంప్రదించండి. నేను ఎక్కడున్నా సరే ఆయనకు తెలుస్తుంది, ఎందుకంటే ఎప్పుడు మాతోనే ఉంటారు ఆయన. ఓకే సార్, తప్పకుండా తీసుకొస్తారని కలుద్దాం. థ్యాంక్ యూ సార్ అంబరీష్ గారు, నైస్ టాకింగ్ యూ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అది ఇలాగే మీ ఆధార అభిమానాలు అన్ని ఆయనతో అనుకుంటారండి. మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? దేవంక గారు, నా పేరు రాకేష్, నేను సిడ్నీ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఫోన్ చేశారు రాకేష్ గారు, ఇస్ ఇట్ ట్రూ? Yes. Yeah, please talk to the dynamic director of Tollywood and wonderful person, Mr. Boypati Srinivas garu. Please talk to him. సార్ రాకేష్ గారు ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? బాగున్నామండి, నేను ఇంతవరకు కాల్ చేయలేదు, మీరు వచ్చారని కాల్ చేశాను. సార్ థ్యాంక్ యూ సార్. బాగున్నారు సార్ మీరు? హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే, నేను చూశానండి మీ 4 మూవీస్ చూశాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. రీజన్ ఏంటంటే చాలా మంది అంటున్నారు అదేంది ఇది వైలెన్స్ ఎక్కువ ఉంది అని సార్. బట్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లైక్ వైలెన్స్ యాజ్ వెల్ ఇన్ ద మూవీస్. అవును సార్. సో మీరు స్పెషల్, అంటే మా టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు కానీ యు ఆర్ ద వెరీ స్పెషల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే సార్, నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీకు. దమ్ము మీరు అనుకున్నంత రేంజ్కి వెళ్ళిందంటారా? ఖచ్చితంగా వసూలు చేసిందండి సార్. ఇప్పుడు వన్ థింగ్ అండి, ఒక సినిమాని ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో అద్భుతంగా తీసి మీ ముందుకు తీసుకురావడం నా ధర్మం అండి. ఒక మంచి సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి అందరూ ఆదరించేలా 1కి 10 సార్లు చూసుకొని సింహ తర్వాత వస్తున్న సినిమా గ్యారంటీ ఆడియన్ని నేను ఎంటర్టైన్ చెయ్యాలి, సాటిస్ఫై చేయాలి అని చెప్పి చేసి జాగ్రత్తగా చూసుకొని మీ ముందుకు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన సినిమా సార్. అందులో నో డౌట్ అండి. అది ఎంత కలెక్ట్ చేసింది, ఏం చేసింది అనేది మాత్రం అది మనకు సంబంధం లేదు సార్, ప్రొడ్యూసర్ సంబంధించి. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసామా లేదా, ఈ రోజు మీరు సినిమా క్లియర్గా ఒకసారి మనసు పెట్టి చూసి
ఏదైనా అడగాలంటే నన్ను అడగొచ్చండి, నో డౌట్ అండి. అది మూవీ చూశాను. అంటే నార్మల్లీ మీరు ఫస్ట్ మూవీస్ 3 మూవీస్ తీసినప్పుడు నాకు వేరే అంటే చాలా నచ్చాయి, కానీ దమ్ము అన్నప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. అంటే మేబీ ఏ విషయంలో చెప్పండి సార్? ఏ విషయంలో అండి రాకేష్ గారు? అంటే మూవీ ఫస్ట్ 3 మూవీస్ అనేవి నేను ఫస్ట్ 3 మూవీస్ చాలా నచ్చాయి నాకు. అవునండి. దమ్ము ఈజ్ ఓకే నచ్చింది, కానీ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, అదే కదా. అంటే మీకు ఏ అక్కడ మీరు సపోజ్ సార్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు సినిమా చూసేటప్పుడు నాకు ఇక్కడ ఈ సాంగ్స్ ఇది అవ్వలేదనో, లేదంటే ఇంకోటి ఇది అవ్వలేదనో ఏదో ఉంటుంది కదా సార్, సబ్జెక్ట్ ఇది అవ్వలేదనో, లేదంటే ఏంటి మీరు డిసప్పాయింట్ అయింది ఏంటి అంటున్నానండి. ఏది ఒక చిన్న డిసప్పాయింట్ అనిపించిందండి, ఏంది ఆ డిసప్పాయింట్ అడుగుతున్నానండి నేను. అంటే డిసప్పాయింట్ అంటే నార్మల్లీ ఇప్పుడు ఫ్యామిలీ అది పెట్టారు కదా సెంటిమెంట్. అవునండి. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే భద్రలో. ఓకే, హలో కట్ అయింది. హలో కట్ అయింది సార్, కట్ అయిపోయింది, ఏదో ప్రాబ్లం టెక్నికల్గా. ఓకేనండి. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఇప్పుడు ప్రతి సినిమాలోనూ మీ ప్రతి సినిమా తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు వైలెన్స్ ఎక్కువైందని. నా అభిప్రాయం చెప్తున్నాను డైరెక్టర్ గారు, సినిమాలు లేని రోజుల్లో కూడా రావణాసురుడు చేతనెత్తికెళ్ళాడు, అప్పుడు సినిమాలు లేవండి. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో మురళి గారు, నేను దొరబాబు అండి. సార్ దొరబాబు గారు నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను, మీరేలా ఉన్నారు? హ్యాపీ అండి, ఫెంటాస్టిక్. నాతో పాటు ఇంకా వండర్ఫుల్ పర్సన్ ఉన్నారండి, డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ మిస్టర్ బోయపాటి శ్రీను గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అండి. హలో శ్రీను అండి. సార్ దొరబాబు గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి, జస్ట్ కంగ్రాచులేషన్ చెప్దామని చేశానండి మీకు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి సార్. వేర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి అండి? టెక్సాస్ నుంచి అండి. టెక్సాస్. ఓకే సార్, చాలా హ్యాపీ అండి, చెప్పండి సార్. మీ మూవీస్ కానీ అన్ని చాలా బాగుంటాయి సార్. ఎమోషనల్ చాలా బాగుంటుంది నాకు. అదే సార్, అది కరెక్ట్గా వేసినట్టు ఉంటుందండి ఆ డైలాగ్స్ అవి. సార్ థ్యాంక్ యూ. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీకు వండర్ఫుల్ మూవీ. 15 రోజులు మీరు తప్పకుండా మీరు ఆశించినట్లే నెక్స్ట్ మూవీ కూడా అండి చక్కటి మూవీ వస్తుందండి, తప్పకుండా చూడండి సార్. ఏది చేసినా సరే హ్యాపీగా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కాదు సార్, అంటుంటామండి అవన్నీ కాదు సార్. హ్యాపీగా ఒక మంచి సినిమా చూడాలని వెళ్ళి కూర్చోండి సార్, తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో హ్యాపీగా అలా చూసి వస్తారు. డెఫినెట్లీ అలానే చేస్తాను సార్, లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తాను తప్ప తొందరపడి సినిమా చేయనండి. I can assure you that and I can promise you. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడేది చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బై బై, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారు సార్. సునామీ సార్, చెప్పండి. హలో, హాయ్ అండి. నా పేరు సృజన్, న్యూ జెర్సీ నుంచి అండి. సృజన్ గారు ఫస్ట్ టైం ఫోన్ చేశారు? సెకండ్ టైం అండి. ఓ సారీ. ఓ రైట్. బోయపాటి శ్రీను గారు ఉన్నారు, వండర్ఫుల్ డైరెక్టర్, వారితో మాట్లాడండి సార్. హలో, బాగున్నానండి. సుజన్ గారు మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీ మూవీస్ అన్ని చూసాను. బేసిక్ గా నాకు భద్ర ఇప్పటికీ అల్టిమేట్ గా ఉంటది. అవసరం మూవీ ఇన్ని ఇయర్స్ అయినా కానీ. అవునండి. నాకు ఒకే క్వశ్చన్, ఝాన్సీ గారు అంటే ఎందుకండి మీరు ప్రతి ఒక్క మూవీలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉండే సీన్స్ ఇస్తారు తనకి? సార్ ఆవిడకి పర్ఫెక్ట్ గా ఎందుకంటే కామెడీ ఇస్తారు ఆవిడకి? లేదండి, ఇప్పుడు బేసిక్ గానే తను ఏంటంటే యాంకర్ గా కూడా వచ్చి ఎక్కువగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆ అమ్మాయి ట్రై చేస్తుంది. ధన్మని ఎమోషన్కి ఒకసారి చేంజ్ చేసినప్పుడు ఒకసారి డేంజర్ స్లాట్ అండి, అది ఫట్మని కనెక్ట్ అవుతుంది ఒక్కోసారి. అంటే మీరు ఆ ఉద్దేశంతో ఉంటారు, ఆ ఉద్దేశం నుంచి ఒక్కసారిగా చేంజ్ ఓవర్ వచ్చేసరికి మీరు ఇబ్బంది పడతారండి. You may not be received her. సో ధన్మని ఎప్పుడైనా అలాంటి ఒక సీరియస్ క్యారెక్టర్ కానీ ఇస్తే ఆ చేంజ్ ఓవర్ని రిసీవ్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే సినిమాకి హార్ట్లా ఉంటుంది సార్ అది ఎప్పుడు సీరియస్ క్యారెక్టర్ అనేది. సో అందుకని ఏంటంటే వీలైనంత వరకు ఆ అమ్మాయిలో ఆ టింజ్ బాగా పలుకుద్దండి. అట్ ది సేమ్ టైం ఏ స్లాంగ్ అయినా సరే చాలా బాగా చెప్పగలదండి అమ్మాయి. సో ఆ స్లాంగ్ అన్ని చెప్తుంది కాబట్టి నా 3 సినిమాల్లోనూ 3 వేరియేషన్స్తో నేను చేయగలిగానండి. సో అది సార్, అందువల్ల ఆ అమ్మాయి యాప్ట్ కాబట్టి ఇది చేస్తుందని. నెక్స్ట్ సినిమాలో దగ్గర దాపుగా కూడా ఒక మంచి క్యారెక్టర్ అమ్మాయి చేస్తుందండి. ఇంకా ఆ అమ్మాయికి అయితే చెప్పలేదండి, మీకు చెప్తున్నాను. అంటే తనకే అని కాదు సార్, నేను ఒక కథ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక క్యారెక్టర్ వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారని చెప్పి ఆ పేరు మీద వెళ్తా ఉంటుందండి.
ఫలానా విలన్ వీడు చాలా సైలెంట్గా బిహేవ్ చేస్తాడు, కానీ ఎప్పుడు కోసాడో తెలియదు, పేగ దిగిపోయి ఉంటుంది అంటే ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఇట్లా అనుకుంటామండి బేసిక్గా. అంటే నిజంగా ప్రకాష్ రాజ్ కోస్తాడని కాదండి, మనకేంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు మనం అలా చూస్తూ ఉంటాం కాబట్టి అంటే కథ అనుకుంటామండి. కథ రాసుకునేటప్పుడే ఈ ఆర్టిస్ట్ అయితే క్యారెక్టర్ కి యాప్ట్ అని చెప్పి మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఎవరెవరైతే బాగుంటారు అనేది వాళ్ళు అనుకుంటూ ఉంటామండి. వాళ్ళు అవ్వకపోతే ఆప్షన్కి వెళ్ళిపోతామండి. అది అదే సార్. బట్ పర్ఫెక్ట్ అండి. కామెడీ మీరు పెట్టే కామెడీ సీన్స్ కి కరెక్ట్ సెట్ అవుతాను. అవునండి. ఓకే సార్. మూవీస్ లాగా అండి నచ్చదు, మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాయి, ఎప్పటికైనా ఎవరైనా కూర్చొని చూడొచ్చు. థ్యాంక్ యూ సుజన్ గారు. తప్పకుండా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ అమలు అలానే ఉంటుందండి. తప్పకుండా మంచి మూవీస్ వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి సార్. చెప్పండి. బాయ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే సార్. బోల్డ్ మంది ఉన్నారు సార్ కాలర్స్. ఒక్కొక్క కాలర్తో మనం మాట్లాడేటప్పుడు అక్కడ లైన్ పెరిగిపోతున్నాడు కింద. అదేనండి ఆంజనేయ స్వామి తోకలాగా. హలో, హాయ్ అండి. హలో నమస్తే సార్. నేను నా పేరు రామకృష్ణ, యాక్టర్ నుంచి మ్యాసచ్యూసెట్స్. రామకృష్ణ గారు ఎక్కడి నుంచి అండి? యాక్టర్ అండ్ మ్యాసచ్యూసెట్స్ అండి, బోస్టన్ దగ్గర. ఓకే సార్, మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. నేను యాక్చువల్ గా మోహన మురళి గానలహరి చేస్తుంటాను. ఆయన రావట్లేదు ఈ మధ్య. సో ఐ ట్యూన్ టు దిస్ షో నౌ. 11 o'clock ఫ్రైడే ఆయన వచ్చేది ఇంత ముందు. హౌ డు లైక్ మై అవర్ షో అండి? వెరీ గుడ్ సార్, వెరీ ఎక్సలెంట్. యాక్చువల్లీ మీరు డైనమిక్ అండ్ మీరు తెచ్చే వాళ్ళు కూడా డైనమిక్ పీపుల్. సార్ రామకృష్ణ గారు, ఆయన బోయపాటి శ్రీను సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి? నమస్తే సార్, నేను కన్వర్జేషన్ వింటున్నాను సార్. నమస్తే సార్. నా వ్యూస్ షేర్ చేద్దామని కాల్ చేస్తాను. ఏం పర్లేదు సార్, హ్యాపీగా చేయండి సార్. నేను ఆల్మోస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే నాకు మా నాన్న ప్రతి వారం సినిమా ఇచ్చేవాడు అనమాట. అవునండి. సో చిన్నప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్ తో పాటు ఇప్పుడు అన్ని చూస్తుంటాను సినిమాలు. యాక్చువల్ గా నాకు మీ సినిమాలు నచ్చుతాయి సార్ ఫర్ 2 different reasons. సార్ చెప్పండి సార్. ఒకటి ఏమంటే ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ చూస్తే మనుషుల కోసము, మన వాళ్ళ కోసము ఫైట్ చేయాలి అనేది ఒక దృక్పథం చూపిస్తారు సార్. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే అంటే అదొకటి. ప్లస్ మీరు అంటే ఈ మధ్య సినిమాలు అంటే కొంతమంది చెప్తున్నారు వయలెన్స్ చూడలేమని. మీరు కామెడీ సినిమాలు చూస్తే యాజ్ అ ఫాదర్ చెప్తాను, నాకు 3 kids ఉన్నారు. మరీ ఫాదర్ ను మరీ వెదవగా చదువుకోరా అనే ఫాదర్ వెదవగా అట్లా చూపిస్తారు అనమాట. దానికంటే ఈ వైలెన్స్ సినిమాలో మేలు అనిపిస్తుంది సార్. వైలెన్స్ లేకుండా తీయాలంటే అన్ని బొమ్మరిల్లు తీయాలి సార్. అందరూ బొమ్మరిల్లు సినిమాలే తీయాలి, కష్టం సార్. అదే చెప్తున్నారండి రామకృష్ణ గారు. చదువుకోరా అంటే జులై వాడిని హీరో చేయడం, దానికంటే మనుషుల కోసం ఏదో కొట్లాడే హీరో అది తీసేయడం మేలేమో అనిపిస్తుంది. ఇది ఒక పర్పస్ ఉంది అంటారు. పర్పస్ ఉంది కదా దాంట్లో. ఓకే సార్. రామకృష్ణ గారు, డెఫినెట్లీ అండి. ఏదేమైనా కానీ సార్, తప్పకుండా మీరు కుటుంబం మొత్తం కూర్చొని చూసే సినిమాలు మాత్రమే చక్కగా చేద్దామండి, అందులో నో డౌట్ అండి. దానికాడ ఇది పడాల్సిన అవసరమే లేదు సార్. మీతో మాట్లాడినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే కొత్త విషయాలు మీ ద్వారానే తెలుస్తాయండి. ప్లస్లైనా మైనస్లైనా ఏ అయినా సరే మీ ద్వారానే తెలుస్తాయి సార్. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళు అందించే అద్భుతమైన వాళ్ళు ఇచ్చే ఆ ఫీడ్బ్యాకే మెయిన్ అండి, సూచనలే మెయిన్ అండి. సో అందువల్ల ఏంటంటే అవే మాకు దిక్సూచికలండి. సో వాటిని తీసుకొని మేము సరిదిద్దుకొని ఏ విధంగా వెళ్ళాలి, ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళాలండి. లేదు నిజంగా ప్లస్ ఉంటే మీరు ఇచ్చిన అప్లాజ్ని తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి డోర్ దిగానే మర్చిపోవాలండి, లేదంటే అది ఇంకోలా దారి తీస్తాను. అందుకని సార్. ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు డిఎంకే గారు. మీవి లైవ్ ఆర్కైవ్ చూస్తున్నాను, చాలా ఫ్లూయెంట్ సార్ మీరు. నేను ఐ థాట్ టీవీ రేడియో షో అంటే ఆఫ్లైన్ ఉంటుంది అనుకున్నాను, బట్ ఆన్లైన్ లో చూస్తే రియల్లీ అమేజింగ్. యాక్చువల్ గా అంత ఫ్లూయెంట్ ఆఫ్ థాట్స్, థింకింగ్. ఐ రియల్లీ లైక్ దట్. యాక్చువల్లీ తురుము అంతేనంటారా? లేదు సార్, అంటే నేను ఇంకా మోర్ ఐ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్. యాక్చువల్గా 27 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాగే అయితే సైలెంట్గా ఉన్నాను. ఈ మధ్య కొంచెం నేను కాలు ఎగరేసి తల బయట పెడుతున్నాను. అంతకుముందు ఆ పొర కిందే దాక్కున్నాను. ఇప్పుడు వాయిస్ ద్వారా కొంచెం ఆర్జేగా కొత్త ప్రయోగం ఇది. ఒక ఫ్రమ్ ది పాస్ట్ 5 months ఐఎమ్ జస్ట్ కొంచెం అగ్రెసివ్గా రేడియో జాకీకి వచ్చాను. బట్ మరి ఐ సీ లాట్ ఆఫ్ రీసెర్చ్. మీరు అంటే ఇప్పుడు ఒకరితో మాట్లాడినప్పుడు ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ కానీ కంప్లీట్ డీటెయిల్స్
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ సా సమ్ యాక్ట్రెస్, సింగర్స్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ప్రిసైజ్లీ టు ద పర్సన్ అండ్ అరౌండ్ దట్ ఏరియా, యూ ట్రై టు బ్రింగ్ ఆల్ పీపుల్స్ వ్యూస్ ఇన్ దట్ ఏరియా. దట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్. అందుకోసం ఐ వాంట్ అప్రిషియేట్ యువర్ రామకృష్ణ గారు. ఇప్పుడు చిత్తూరు నాగయ్య గారు, వేమూరు గగ్గయ్య గారు, పసిపిల్లాడు కన్నమ్మ గారు వాళ్ళ గురించి చెప్పరా అంటే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడితే కొద్దిగా కంగారు పడాలి. ఎందుకంటే వాళ్ళు సీనియర్లు కాబట్టి, వాళ్ళు ఉన్న టైంలో నేను లేను కాబట్టి, వాళ్ళ తర్వాత తరంలో వచ్చాను నేను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే తరం అందరూ నా కళ్ళ ముందే వీళ్ళందరి గురించి రాసి ఉన్నాను సార్. నేను పెద్దగా ఐ నీడ్ నాట్ డూ ఎనీ స్పెషల్ రీసెర్చ్ రిగార్డింగ్ దీస్ పీపుల్ బికాస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్. సో అది నాకు ఈజీ అన్నమాట. చెప్తా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్ గా యూఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ టు ద పీపుల్ అండ్ లార్జ్ ఆడియన్స్. కొంతమంది సౌదీ అరేబియా నుంచి ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఐ మీన్ దిస్ ఈస్ రీచింగ్ టు ఈవెన్ వెరీ డిస్టెంట్. ఐ మీన్ యూఎస్ అంటే ఓకే, వీ హావ్ లాట్ ఆఫ్ యాక్సెస్ అనుకుంటాను. బట్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ వర్క్ అండి. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రామకృష్ణ గారు. అండ్ బై బై అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. యా ప్లీజ్. హలో, కట్ అయిపోయిందా అమ్మాయి? కొంచెం సేపు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు సార్. అస్సలు అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు సార్. అసలు మాట్లాడేవాడు కాదండి నేను. అదే మీతో పరిచయం ఉన్న అమ్మాయిల గురించి మొత్తం చెప్పారండి. కన్నమ్మ గిన్నమ్మ మొత్తం. శ్రీరంగ గారు వండర్ఫుల్ జోక్ అండి. వాళ్ళ గురించి శ్రీరంగ గారు, సావిత్రి గారు, సూర్యకాంత్ గారు, ర్యాలింగ్ గారు వాళ్ళ గురించి చెప్పాలంటే కొంచెం వాళ్ళ గురించి అంటే నాకు తెలుసు, అంటే నేను తెలుసుకున్నానండి. పెద్దవాళ్ళ మహానుభావులు వాళ్ళ గురించి తెలుసుకున్నాను. సీనియర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ గురించి తెలియదు మనకి. ఇప్పుడు మీరు 4 సినిమాలు తీశారు, ఒక్కో సినిమాలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు అండి. చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అంటే మీతోటి మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని ఇసుగిస్తాం మర్యాద కాదు. ఎందుకంటే మీరుండే ఆలోచనలు మీ మైండ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. షార్ట్ అంటే కథ ఎలా వెళ్తుంది, స్క్రిప్ట్ ఎలా వెళ్తుంది, డైలాగ్ ఎలా వెళ్తుంది, మరి హీరో హీరోయిన్లు వీళ్ళ క్యారెక్టర్లు ఎలా వెళ్తున్నాయి, సినిమా ఎలా వస్తుంది అనేది మీకంటే కొన్ని కోట్లతోటి 30-40 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు కొంచెం తేడా జరిగిందంటే అది ఏమవుతుందో తెలుసండి. నేను మీ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది, నేను చాలాసార్లు వచ్చానండి. బట్ ఐ నెవర్ డిస్టర్బ్ యూ. ఒక్కసారి మాత్రం హాయ్ అని అన్నాను, ఒకసారి అది మాట్లాడి వెళ్ళిపోయింది తప్ప ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. బికాస్ మీ మైండ్ అంతా బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని అలా డిస్టర్బ్ చేసి మేమేదో మూడ్లో లాక్కెళ్ళి మిమ్మల్ని టేకింగ్ అవే ఫ్రమ్ యువర్ మూడ్ అనేది కరెక్ట్ కాదండి. అసలు అది సమంజసం కూడా కాదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ కాదు, చాలా తప్పు. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, కాసేపు మంచులు వాడడానికి. అయినా కాలర్స్ ఉంటే మాట్లాడదాం. ఓకే, యా కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఒక 2 నిమిషాలు. బాబు మూర్తి గారు ఒక మంచి పాట వేయండి. అన్నీ సూపర్ డూపర్ హిట్లు, భద్ర దగ్గర నుంచి దమ్ము దాకా, తులసి, సింహ అన్నీ ఒకటి, బంగారు కొండ, ఏ పాట తీసుకుని అంతే. నీ కళ్ళతోటి దీంట్లో తులసిలో నీ కళ్ళల్లోని నా కళ్ళతో వస్తేనే సూర్యోదయం, ఆ పాట బాబు నిజంగా బ్యూటిఫుల్ మెలడియస్ సాంగ్ అండి. తర్వాత బంగారు కొండ. ఓకే, తర్వాత బంగారు కొండ సింహాలది. ఓకే, ఇప్పుడు ఈ పాట విని ఎంజాయ్ చేయండి. విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్, లవ్లీ సాంగ్ రియల్లీ. అండ్ స్టే ట్యూన్ టు టోరీ. హాయ్, హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. బోయపాటి సీని గారు అసలు మాటకి పంచులు ఉన్నాయండి. అసలు కొంచెం నవ్వు ఆపుకోవడం కష్టమైపోయింది, క్షమించాలి. సో మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, హాయ్ సార్. యా, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు భరణి అండి, నేను కడప నుండి మాట్లాడుతున్నాను. కడప నుంచి భరణి గారు, మీ కరెక్ట్ డైరెక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడండి. బోయపాటి సీని గారు. హాయ్ సార్. హలో భరణి గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏం చేస్తున్నారండి? సార్ నేను కడపలో బిజినెస్ సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, యాక్చువల్ హైదరాబాద్ లో. అండ్ జస్ట్ రైట్ నౌ ఐఎమ్ జాబ్ లెస్ అనమాట. ఓకే 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 సార్. హాయ్ సార్. సార్ నేను మీకు మంచి ఫ్యాన్ సార్. చెప్పండి. హ్యాపీ సార్. బట్ స్టిల్ మీరేమనుకోవద్దంటే నేను మీవి లాస్ట్ 2 మూవీస్ చూడలేదు, బట్ ఐ లవ్ భద్ర అండ్ తులసి అండి. థ్యాంక్ యూ అండి. ఏది మీరు హైదరాబాద్ ఇక్కడ నుండి కూడా, ఇండియాలో ఉండి కూడా చూడలేదండి? నేను కడపలోనే, యాక్చువల్లీ నాకు కొంచెం అదర్ థింగ్స్ వల్ల నేను చూడలేకపోయాను. ఓకే 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 అండి. సో బట్ భద్ర తులసి చూశాను, లాట్స్ ఆఫ్ టైం చూశాను. నా ఫేవరెట్ బోత్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సింహ చూడలేదండి? లేదు, చూడలేదండి. లాస్ట్ టైం చెప్తున్నాను అదే సార్ సార్కి. చూడండి, ఇంకా ఈ రెండింటిని కూడా వాటిని మించి లవ్ చేస్తారు డెఫినెట్ గా. సార్ నేను ఒకటి మీ దాంట్లో గమనించాను సార్, చెప్పండి. నేను ట్రైలర్స్ చూసినా కూడా సింహాల దమ్ములో చూడలేదు, నేను భద్ర తులసి చూశాను. మీ దాంట్లో ఎక్కువ ఫ్యామిలీ వాల్యూస్
ఐ మీన్ వాటి చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మూవీస్. మీరు ఎలా రాసుకుంటారు అలా మూవీస్? లైక్ అలా మీరు అలా చాలా చాలా బాగా అడిగారండి సార్. ప్రపంచంలో ఎంత అంటే ఈ ప్రపంచం అనేది ఎంత పాష్ అయినా అవ్వచ్చండి. ఇప్పుడు మామూలుగా మన లంగావోణి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ట్స్కి వచ్చారండి, ఇంకా ఎక్కడ దాకా అయినా వెళ్ళొచ్చండి. ఎక్కడ దాకా వెళ్ళినా కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఏనండి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఏనండి. అమ్మ అమ్మాయినండి, చెల్లినండి, అక్కాయనండి, వాటిని మాత్రం చచ్చిపోయినా సరే ఇండియన్ బ్లడ్ వదలదండి. అట్ ది సేమ్ టైం ప్రత్యేకించి తెలుగు సంస్కృతి, తెలుగు ఫీలింగు, తెలుగు సెంటిమెంటు ప్రపంచం చచ్చిపోయినా సరే మనం మాత్రం అలానే ఉంటామండి. అందులో నో డౌట్ అండి. అది ఎప్పుడు యూనివర్సల్ అండి. దాన్ని కాపాడుకోవడం మన ధర్మం అండి. తప్పకుండా దాన్ని ఆల్వేస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందు తీసుకొస్తూనే ఉంటానండి. అవును సార్. బట్ ఇంకోటి కూడా నేను గమనించాను సార్, మీ మూవీస్ లో మీరు హైకి తీసుకెళ్లి అక్కడ పీక్ లో ఏదో ఒకటి చేస్తారు సార్ ప్రతి మూవీలో. తెలుసైనా తీసుకోండి, బట్ నేను సింహాదము చూడలేదు సార్. బట్ స్టిల్ ఐ కెన్ సే దట్ మీ 2 మూవీస్ లో నేను బాగా గమనించాను. ఆ విధంగా మీరు చాలా మీరు పల్స్ బాగా క్యాచ్ చేస్తున్నారు పబ్లిక్. థ్యాంక్ యూ అండి. మీరు సక్సెస్ఫుల్ అయిపోయారు. నాకు ఈజీ టు సే దట్. భరణి గారు మీ వెనక చాలా మంది ఉన్నారు సార్. సార్ ఎనీవే భరణి గారు తప్పకుండా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తప్పకుండా తీసుకుంటామండి. ఇది ఎప్పటికీ మర్చిపోకుండా తప్పకుండా వాటినే ఫాలో అవుతూ ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తానండి. ఎనీవే మీతో మాట్లాడడానికి చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భరణి గారు. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే అండి. బై బై, టేక్ కేర్. హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నారండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి సార్, మురళియా? వైజాగ్ నుంచి మురళి గారు. మన స్టూడియోలో బోయపాటి శ్రీను గారు ఉన్నారు, మాట్లాడండి సార్. షూర్ సార్. సార్ మురళి గారు చెప్పండి సార్. నేను బోయపాటి శ్రీను సార్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చెప్పండి సార్. మీరు లాస్ట్ మా దమ్ము, సింహ, తులసి, భద్ర అన్ని ఆల్మోస్ట్ అన్ని చూసాను సార్. అసలు భలే వెళ్ళారండి ఆర్డర్. అంటే బ్యాక్ టు ఫ్రంట్ అనమాట. అదేనండి ఫ్రంట్. చెప్పండి సార్. ఇప్పుడు మాస్ ఓరియంటెడ్ డైరెక్టర్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు సార్. సార్ ఆంధ్ర మొత్తానికి తెలుసు సార్. చెప్పండి సార్. ఆల్మోస్ట్ సింహ అయితే నాకు చాలా పిచ్చి అనమాట. అదేనండి, చాలా సార్లు చూసాను. అదే మురళి గారు. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? నెక్స్ట్ జస్ట్ నాకు ఒక 10 to 15 డేస్లో ఒక మంచి క్లారిటీ వస్తుందండి. అంటే ఎవరు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే అయ్యింది కాబట్టి వెంటనే పరిగెత్తకూడదండి. నేను కొంత సబ్జెక్ట్ మీద కూర్చొని, నేను చిన్న రిలాక్స్ అయ్యి సబ్జెక్ట్ మీద కూర్చొని నేను అంతా చేయాలి. సో ఆ పనిలో ఉన్నానండి నవ్వు. అది చూసిన తర్వాత నాకు ఒక 15 డేస్లో క్లారిటీ వస్తుందండి. అప్పుడు తప్పకుండా నేను అనౌన్స్మెంట్కి వచ్చేస్తానండి. అంటే మహేష్ బాబుతో జరుగుతుందనా? అవే జరుగుతున్నాయి సార్. అంటే నేను ధన్మని ఒక ఎల్డి కథ చెప్పి అంతా ఓకే అయిన తర్వాతే మాట్లాడాలి తప్ప ముందు మేము మాట్లాడకూడదండి. సో ఎందుకంటే ఇంకా సబ్జెక్ట్ నేను చెప్పలేదు ఎవరికి. సో దట్స్ వై. అందుకని నేను వచ్చి ధనామని మీకు చెప్పి నేను ఇది అవ్వకూడదండి. అందుకని నేను రివీల్ అవ్వట్లేదు. ఎనీవే మీరు అనుకున్నట్టు ఏదైనా సరే మంచి సినిమా ఉంటుందండి. థ్యాంక్ యూ మురళి గారు, మీతో మాట్లాడడానికి చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్ మురళి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఓకేనండి. మరో కాల్ ఉన్నారు సార్. ఓకే, కట్ అయింది, నో ప్రాబ్లం. అంటే ఇందాక చెప్పాడు ఎవరంటే, మీరు హ్యూమన్ని భరణి చెప్పినట్టుగా మీరు హ్యూమన్ ఎమోషన్స్ని అంటే పబ్లిక్ పాలసీని బాగా క్యాచ్ చేశారు. అంటే జనం నాడి దొరికిన దర్శకుడని. అది ఇంక మరి అవి తెలిసిన తర్వాత ఇక మీకు ఇంకా అంటే పట్టు దొరికిన తర్వాత నేషనల్ హైవే బండి ఇక స్పీడ్గా వెళ్తుందండి. హలో. ఓకే, అంటే ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. హలో సార్, ఆ సౌండ్ తగ్గిస్తారా కాస్త? మ్యూజిక్ సౌండ్ తగ్గిస్తారా ప్లీజ్? సార్ 1 minute సార్, ప్లీజ్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? ఓకేనండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నరేష్ సార్, మేము బెహ్రీన్ నుంచి మాట్లాడుతున్నాం. బెహ్రీన్ నుంచి సార్. రాజేష్ గారా? నరేష్ అండి. నరేష్ గారు. ఓకే మాట్లాడండి. డైరెక్టర్ గారితో మాట్లాడండి. నరేష్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. ఎలా ఉంటుంది అక్కడ క్లైమేట్? అంతా బాగుంటుందండి? పర్వాలేదు సార్, హాట్ గా ఉంది. ఇక్కడ కూడా చాలా దారుణంగా ఉందండి. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర పీపుల్ ఆల్సో. అవునా? బాగా
మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి. వడగాళ్ళు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 1 వీక్ అలానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. కక్షలు నిజంగా ఉంటాయా? ఎక్కడండి? కడపలోనండి. కడప అని ఎవరు చెప్పారండి? అసలు కడప అలా ఏమి ఉండదండి. వైలెన్స్కి పాపం వాళ్ళ ఒక్కళ్ళని అట్లా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదండి. అన్ని చోట్ల ఉందండి, అందులో ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే సినిమా అనేసరికి కొంత రిజిస్టర్ అవ్వడం కోసం ప్లస్ ఒక సపరేషన్ అంటే ఒక ఇది మీకు ఒక ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం కోసం దాన్ని జాగ్రత్తగా ఇది చేసుకొస్తాం తప్ప అంత వైలెన్స్ ఉంటుందా లేదా అనేది కాదండి. బట్ వైలెన్స్ అనేది మాత్రం ఇంతకన్నా ఎక్కువ ఉంటుందండి. అవునండి. నిజంగా తెలియదు నాకు, ఎందుకంటే రాయలసీమ అయ్యో అదే చూసే నేను అనుకున్నాను, అబ్బా ఇంత వైలెన్స్ ఉంటుందా, లేదంటే మూవీస్ లో ఇంకెక్కడ చూపిస్తున్నారా, అంత వైలెన్స్ అవసరమా అనిపిస్తుంది. మాలతి గారు ఇక్కడ డైరెక్టర్లు ఏం చేస్తారంటే అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ పట్టుకొని బ్లాస్ట్ అయింది, 20 మంది చనిపోయారు, లేదు ఇట్లా జరిగింది, నరుక్కున్నారు, ఒక అతన్ని ఇలా దారుణంగా క్రూరంగా చంపారు, ఇవన్నీ పేపర్లో చూసి టీవీలో చూసి వాటిని బట్టి అంటే మనం ఇక్కడ దాకా వెళ్తున్నాం, ఇంతకంటే దారుణంగా ఉంది కదా పరిస్థితి, దాన్ని బట్టి డిజైన్ చేసుకుంటారు తప్ప కావాలని ఏదో వైలెన్స్ ఇరికిచ్చారు కాబట్టి జనాల్ని హింసను చూపించి ప్రేరేపిద్దామనే ఉద్దేశం ఎంత మాత్రం ఉండదండి. అదేనండి మాలతి గారు, యాక్చువల్లీ రాయలసీమ అనేదే కాదండి, అలా దాన్ని ఒక్క ప్రాంతం గురించి మాత్రం మాట్లాడకూడదండి. ఏంటంటే వైలెన్స్ అనేది అన్ని చోట్ల ఉందండి. కాకపోతే ఏంటంటే సినిమాకి వచ్చేసరికి దానికి ఒక డిజైనింగ్ ఉంటుందండి, దాన్ని పర్ఫెక్ట్ డిజైన్ చేసుకొస్తారండి, అంతే తప్ప వేరే ఇదే ఉండదండి. ప్లస్ ఇప్పుడు చూపించేది యాక్షనేనండి. వైలెన్స్ అంటే ఊచకోత అంటే సామూహికంగా చంపేసేదాన్ని వైలెన్స్ అంటారండి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ కొడితే ఇద్దరు లేచి పట్టడం అనేది అది పెద్ద మ్యాటర్ కాదండి. సో అది వైలెన్స్ కిందకి రాదండి, యాక్షన్ కిందకి వస్తుందండి. ఓకే మేడం. ఓకే ఎనీవే థ్యాంక్ యూ అండి, మీతో మాట్లాడేది చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ మాలతి గారు, నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఎ నైస్ డే అండి, బై బై, టేక్ కేర్. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉగాండా నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు అండి. సార్ మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ నమస్తే, బాగున్నారండి? సార్ నాకు ఒక డౌట్, మీకు ఈ పంచి డైలాగ్ ఎక్కడి నుంచి వస్తాయండి? సార్ ఏం లేదు సార్, ఆర్టిస్ట్ని బట్టి, హీరోని బట్టి, కథని బట్టి. అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పలేని వాళ్ళ దగ్గర డైలాగ్ చెప్పడం వల్ల కాదండి. అంటే తినగలిగిన వాళ్ళకే పెడతామండి, తినలేని వాళ్ళకి ఏం పెట్టినా కూడా ఏం తినరండి. ఎందుకంటే పైపైన ఉన్న ఫ్రూట్ సలాడ్ తినేసి బయటకు వచ్చేస్తారండి. కాబట్టి తినే వాళ్ళకి కాస్త బాగా పెడతాం. అలాగే ఒక మంచి డైలాగ్స్ చెప్పగలిగే వాళ్ళకి, ఆ దమ్మున్న వాళ్ళకి డెఫినెట్లీ మంచి పంచెస్ మేము రాయాలండి, తప్పదు. ఓకే, నా కోసం మీరు డైలాగ్ చెప్పండి అండి. సింహాలో డైలాగ్ అంటే అలా వద్దండి, మీరు చెప్తే నాకు హ్యాపీ అండి. నేను చెప్పాలంటే నాకు ఇంత దగ్గరలో మైక్ డిస్టెన్స్ ఉండకూడదండి. కాదండి, లేచిపోద్ది ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు ఆ డైలాగులు ఆయన రాసిన డైలాగులు ఆయన చెప్పడం కన్నా విన్నోళ్ళు మనం చెప్తే బాగుంటుందండి. అందుకే కదా నేను చెప్పిన డైలాగ్ నచ్చింది, తన వాయిస్ నుంచి ఎలా వచ్చిందని తెలవదు కదా. ఆయన ఇలా కాదండి, బోయపాటి సీన్ గారు బాలయ్య బాబు తోటి, బాలయ్య గారు ఇలా చెప్పాలి బాబు, ఇలా చెప్పాలి, ఈ ఎమోషన్, ఈ డైలాగ్ ఇక్కడి నుంచి ఇట్లా ఒక్కసారి చెప్పాలని ఆయన ఇచ్చారు, అయిపోయింది. అది మీరు చూశారు, మీరు నేను అందరం చూసాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అది చేసింది ఎంత ఎంజాయ్ చేశారనేది మీ వాయిస్ నుంచి వస్తే ఆయనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందుకే సార్ పంచి డైలాగ్ చాలా బాగుంది. చెప్పనంటారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇక్కడ అది చెప్పే పరిస్థితి కాదు సార్, ఇప్పుడు మైక్ తీసుకొచ్చి నాకు బాగా దగ్గరగా పెట్టి ఉంచారు, అది మాట్లాడేది కదా. ఎనీవే డైలాగ్స్ తప్పకుండా మంచిగా ఉంటాయండి, అందులో నో డౌట్. హీరోని బట్టి, ఆ కథని బట్టి, కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టి తప్పకుండా ఆ టైమింగ్ని బట్టి వస్తాయండి. ఎనీవే ఉగాండా నుంచి మీరు ఫోన్ చేసి మాట్లాడేందుకు చాలా హ్యాపీ అండి. అక్కడ వాతావరణం అంతా కూల్గానే ఉంటుందండి, ఎందుకంటే ఎప్పుడు కొంచెం ప్రచ్ఛన్న యుద్ధంతో ఇప్పుడు అదే సార్, హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్స్ అండి, నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఎ నైస్ డే అండి, బై బై అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. ఓకే, కట్ అయిందా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు విషయం అండి, ఇప్పుడు ఇంతమంది వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మా శ్రోతలందరూ కూడా అడిగేది, పంచ్ డైలాగ్స్ ఎలా రాస్తారు, బోయపాటి సీన్ గారు సినిమా ఎలా అనుకుంటారు, ఒక స్క్రిప్ట్ ఎలా రాస్తారు అంటే వాళ్ళకి ఆలోచనలు అనమాట. ఆ సినిమా చూసిన తర్వాత ఒక లోకంలోకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా సినిమా చూస్తే
మనకు ఒక కాల్ ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నా పేరు హరిత, నేను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాను. హరిత గారు నమస్తే అండి. మన స్టూడియోలో బోయపాటి శ్రీను గారు వారితో మాట్లాడండి. న్యూయార్క్ నుంచి అండి. నమస్కారం అండి శ్రీను గారు. హరిత గారు నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. చాలా కామెంట్స్ విన్నాను ఈ వాయిలెన్స్ గురించి అది ఇది అని. బట్ ఇప్పుడు బాలకృష్ణ సాగర్ సంగమం మూవీ చేయమంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. కొంతమంది మాస్ యాక్టర్స్ మాస్ అవే చేయాలి. బట్ నా పాయింట్ ఏంటంటే వెయిటింగ్స్ ఉండాలి. ఇప్పుడు అమెరికాలో వెయిటింగ్స్ ఉన్నాయి మూవీకి. పేరెంట్స్ చాయిస్ కి వదిలేయాలి. దే వాంట్ కిడ్స్ టు సీ ద మూవీ ఆర్ నాట్. అవునండి. ఐ మీన్ 90% మన కిడ్స్ కూడా, ఇండియన్ కిడ్స్ ఎస్పెషల్లీ, ఎలా పెరుగుతుంది? దే వాంట్ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. దే ఎంజాయ్ ద ఫైట్, దే ఎంజాయ్ ద సాంగ్స్. ఐ మైట్ బి రాంగ్, దట్స్ మై ఒపీనియన్. మొన్న ఇంటర్వ్యూకి అవును కరెక్ట్, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నా, కానీ మీరు సినిమా పాట ప్లే చేయగానే నేనే డాన్స్ చేసేదాన్ని. That's what I'm saying. Mass is necessary. Balakృష్ణ గారిని, రవితేజ గారిని, they can do. It's not that. But మనం యాక్సెప్ట్ చేయలేము. అది నా పాయింట్. అదేనండి. నిజమేనండి మీరు చెప్పింది. రవితేజని తీసుకెళ్ళి సాగర సంగమం చేయమంటే, రవితేజ తోటి సాగర సంగమం చేస్తే చాలా బాలయ్య చేస్తాడండి. బాలయ్య కెన్ డాన్స్. అయ్యో రవితేజ కాదండి. మీరు చెప్పిన మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ అండి. నో డౌట్ అండి. ఎవరు ఏ చేయాలి అది చేయాలని అందులో తప్పలేదు. దానిలో కొత్తగా ఎంత మంచిగా చూపించగలనేదే మెయిన్ అండి. అండ్ వెయిటింగ్స్ కంపల్సరీ. కిడ్స్ కి చూపించాలా లేదా? పేరెంట్స్ డెసిషన్. డెఫినెట్లీ అండి, తప్పకుండా అండి. నెక్స్ట్ రాబోయే సినిమా తప్పకుండా చూడండి. అందులో మీరందరూ కూడా కూర్చొని హ్యాపీగా ఎలా చూసారు అలాగే అంతకన్నా చక్కగా కూర్చొని చూడగలిగే సినిమా వస్తుందండి. తప్పకుండా మీరు రవితేజతో ఇంకో సినిమా తీయండి. మాకు తప్పకుండా చేద్దామండి. కాకపోతే హారతి గారు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మీ వాయిస్ మామూలు బేస్ లేదండి అసలు. సినిమా డైలాగ్ నాతో చెప్పించాలండి. ఓకే మీటింగ్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అండి. సేమ్ టు యు. ఐ హోప్ యు టేక్ మోర్ గుడ్ ఫ్యామిలీ మూవీస్. ఓకే థాంక్యూ అండి. థాంక్యూ హరిత గారు. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే అండి. బై బై. టేక్ కేర్. హలో హాయ్ డిఎంకే గారు. యా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గీత గారు ఫ్రమ్ సాక్రమెంటో. అదే మీరు చెప్పట్లేరేంటా అనుకుంటున్నాను. మీ సిస్టమ్ మ్యూట్ లో పెట్టరా మేడం? గీత గారు ఒక్క నిమిషం అండి. ప్లీజ్. నమస్తే. నమస్తే అండి. మన స్టూడియోలో డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అండి, బోయపాటి శ్రీను గారు. బోయపాటి శ్రీను గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే గీత గారు. బాగున్నానండి. చెప్పండి మ్యామ్. మీ మూవీ చూసానండి, రీసెంట్ మూవీ కూడా. సింహ కూడా చూసాను. నాకు సినిమా కన్నా దమ్ము బాగుందండి. ఇది గొప్ప కాంప్లిమెంట్. నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నమాట. అదేనండి. ఫ్యాన్ అని కాదండి, మెయిన్ ఏంటంటేనండి, సినిమాగా అంటే ఒక ఫ్యామిలీ వాల్యూస్తో పాటు అంటే మామూలుగా ఇప్పటి వరకు అయితే ఏంటంటేనండి, హీరో అనేవాడు కత్తి పట్టుకొని దిగి అవతన వేసేసుకుంటూ వెళ్ళిపోతామండి కామన్గా, బేసిక్గా. ఎందుకంటే హీరో అనే వాల్యూస్ అలా ఉంటాయి కాబట్టి. బట్ ఇందులో ఏంటంటేనండి ఆపోజిట్ మొత్తం. అంటే ఇప్పటి వరకు హీరో ఎన్టీఆర్ అనే అతను చేయని క్యారెక్టరైజేషన్ ఇందులో చేయించడం జరిగిందండి కొత్తగా. అంటే కొట్టుకోవటం ఏంటి, అసలు ఆ పదం ఏంటి అంటాడు, చంపుకోవటం ఏంటి, ఆ పదం ఏంటి అనే వ్యక్తిని అంటే క్వైట్ కాంట్రాస్ట్ తీసుకొచ్చి తప్పని పరిస్థితుల్లో మాత్రమే కొంచెం యాక్షన్ దిగామండి. సో కాబట్టి మెయిన్ సినిమా వాల్యూ మెయిన్ అండి. మంచిగా బాగున్నాడు. అవునండి, కోరమేసం తోటి. సో సినిమా ఇది మెయిన్ అండి. అంతే తప్ప వచ్చేసి నాకు ఫ్యాన్ అని కాదు, మెయిన్ సినిమా ఎలా ఉంది అనేది మెయిన్ అండి. సినిమా నిజంగా బాగుంది, మనకు నచ్చాలండి. మా ఫ్యాన్ ని మంచిగా చూపిస్తే మాకు ఆనందం కదండి. అదండి. థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒక్కళ్ళ ఫ్యాన్ అని కాదు, కానీ ఎన్టీఆర్ మూవీస్ ఎందుకో నాకు అన్నమాట. తప్పకుండా అండి, ఉంటది కదండి. ఎంకే గారికి, టోరీకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి మేము. థ్యాంక్ యూ అండి. గీత గారు, మీతో మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి, ఎక్సైటింగ్ గా కూడా ఉంది. తప్పకుండా మీరు చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడుతున్నారు మీతో కూడా. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నట్టున్నారు. ఓకే అండి, మీకు ఇంకా చాలా మూవీస్ రావాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి, మహేష్ బాబు తోటి, అందరితో చేయాలి మీరు. తప్పకుండా అండి. మీ కోరిక తథాస్తు అండి, త్వరలో నెరవేరు కాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డిఎంకే గారు. థ్యాంక్ యూ గీత గారు. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై. టేక్ కేర్. యా, మరో కాలర్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి.
శ్రీధర్ టొరంటో నుంచి కాల్ చేస్తున్నానండి. శ్రీధర్ గారు నమస్తే సార్. మా స్టూడియోలో వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అండి బోయపాటి శ్రీను గారు ఉన్నారు, స్టార్ డైరెక్టర్, వారితో మాట్లాడండి. ఓకే సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్కారం సార్, బోయపాటి శ్రీను గారు. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసండి కొంచెం. మీరు ఐపీఎస్ ఆఫీసర్ వదిలేసి సినీ ఫీల్డ్ లోకి దిగారని. మీ ఫస్ట్ మూవీ నుంచి నేను పెద్ద ఫ్యాన్ అండి. భద్ర నేను 3 సార్లు చూశాను. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. యాక్చువల్ గా ఆ పిక్చరైజేషన్, ఆ స్టోరీ థీమ్ చాలా నచ్చిందండి. మీ డైరెక్షన్ స్టైల్ అదర్స్ యాక్చువల్ గా దానికి ఇంకా తిరగలేదు. మీకంటే ఒక బ్రాండ్ అక్కడ సృష్టించారు. దట్స్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ద గుడ్ డైరెక్షన్. నాకు ఒకటే క్వశ్చన్ సార్, మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి నుండి వదిలేసి సినీ ఫీల్డ్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఐపీఎస్ అని కాదు సార్, యాక్చువల్లీ అప్పుడు గ్రూప్ 2 ఇచ్చేయడం జరిగిందండి. సో అంటే అలాగే హైదరాబాద్ మెగాజోన్కి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యామండి అప్పుడు. సో బట్ అక్కడేదో నాకు కొంచెం ఆ టైంలో మనకు కొన్ని సపోర్ట్ చేయలేదండి, ఎకనామికల్ సపోర్ట్ ఇదంతా చేయలేదు. సో ఏదన్నా ఇది అవ్వాలి అని అంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు, అవి కొన్ని క్లియర్గా వీటిలో చెప్పలేం కాబట్టి అండి. సో అది కుదరక ఎటు నాకు ఓన్ స్టూడియో ఉందండి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను బేసిక్గా మంచి ఫోటోగ్రాఫర్ అండి, అట్ ది సేమ్ టైం జర్నలిస్ట్ని కూడా. సో నాకు అవి ఉన్నాయి, అవునండి నాకు ఇవి ఉన్నాయి కాబట్టి నేను దాని మీద బేస్ కాదు కాబట్టి అండి రాదు అని అర్థమైందండి, వెళ్ళిపోయాను. అంటే సెలెక్ట్ అయ్యి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో అడిగారు, మనం అది వల్ల కాలేదండి నాకు అది ఆ స్టేజ్లో. అందువల్ల నేను వెళ్ళిపోవడం జరిగిందండి. ఓకే ఇటు రావాలని ఉంది, అందువల్ల అలా అది మిస్ అయిందేమో అనుకున్నాను ఇక తర్వాత. ఒక విషయం చెప్పాలనుకో సార్, యాక్చువల్ గా నేను బాలకృష్ణ గారి పెద్ద ఫ్యాన్ కాదండి. బట్ మీ సినిమా మూవీ నేను బాలకృష్ణ మూవీ జనరల్ గా నేను చూడను. అంటే వై ఐ డోంట్ నో సమ్ టైమ్స్ ఇప్పుడు గోపాలకృష్ణుడు అది అమ్మాయిలతో వేస్తుంటారు కాబట్టి. కానీ సినిమా చూశాను సార్, అది యాక్చువల్ గా 4 times చూశాను. మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో ఒక టచింగ్ పాయింట్, ఒక డాక్టర్ రెస్పాన్సిబిలిటీస్ గా తీసుకొచ్చి ఎట్లయితే ఇచ్చేసారో చాలా బాగా నచ్చింది సార్. అవునండి మెయిన్ నేను కూడా కాయిన్ చేసింది అదేనండి. ఇప్పటి వరకు బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ ఒక ప్రొఫెసర్ అంటే స్టూడెంట్స్ని తయారు చేసి సమాజం మీద కొట్టగలడు, సమాజంలో ఉన్నదాన్ని కొట్టగలడండి. అలాగే ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చే పేషెంట్ బాడీలో ఉన్న వైరస్ని ఎలా తీసేస్తాడో అలాగే సమాజం మీదకి వచ్చే సమస్యని అలా తీసేస్తాడండి. సో 2 క్యారెక్టర్స్ని అంత జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ చేయడం జరిగిందండి. చాలా గ్రేట్ సార్. యాక్చువల్ గా నేను చాలా మూవ్ అయిపోయినా మూవీ నుంచి. బాలకృష్ణ గారి డైలాగ్ గానీ, యాక్చువల్ గా మూవీ థీమ్ గానీ, సాంగ్స్ గానీ, అసలు డైరెక్షన్ కూడా ఎంత బాగా వచ్చిందంటే మూవీ. ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ మూవీ టు వాచ్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సార్. తర్వాత లాస్ట్ సార్ ఒక్క క్వశ్చన్, మీది తులసి కొంచెం అంటే ఇట్స్ డిఫరెంట్ మూవీ. అవునండి. బట్ దాంట్లో కొంచెం డిఫరెంట్ అనిపించింది. అంటే దానికి స్పెసిఫిక్ కారణాలు ఏమైనా ఉన్నాయా స్టోరీకి? అలా అని కాదండి. వెంకటేష్ బాబు బేసిక్గా వచ్చేందంటేనండి ఫ్యామిలీ హీరో అండి. సో అతని ఫ్యామిలీని వదలకుండా అట్ ది సేమ్ టైం ఒక మాస్ బ్రాండ్ ఓనీయకుండా తీసుకురావాలి అని అంటే రెండింటి బ్యాలెన్స్ చేయాలండి, 2 ఎమోషన్స్ని. సో ఆ చిన్నపిల్లోడు ప్లస్ నయనతారతో ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా మొత్తం ప్లే చేసుకుంటూ కన్నుల్లో ఓపెన్ చేస్తానండి. సో అక్కడికి వెళ్ళేదానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో మాత్రం తనేంటి అనేది ఒకసారి చూపించి మళ్ళీ ఫ్యామిలీలో కూర్చుంటామండి. సో వీలైనంత వరకు ఎక్కడ ఏ వేరియేషన్ కావాలంటే ఆ వేరియేషన్ చేసుకుంటూనే వెళ్ళామండి, ఎక్కడ గాడి తప్ప. అదేనండి. సో ఆ 2 బ్యాలెన్స్ చేయడం అనేది దగ్గర దాపుగా చాలా రేర్గా ఇదో అవకాశం వస్తుందండి, అంటే కష్టం కూడా అండి, చాలా అరుదు, చాలా కష్టం కూడా. సో వెంకటేష్ బాబు లాంటి ఒక ఫ్యామిలీ హీరో మీద అట్ ది సేమ్ టైం, సో అందువల్ల చేయడం జరిగిందండి. చెప్పండి సార్. అది యాక్చువల్ గా లేటెస్ట్ మూవీ మటుకు దమ్ము మటుకు మీ కాన్సెప్ట్ బాగుందండి. హీరోలు జనరల్ గా ఫైట్ చేస్తారు, హీరో అంటే ఈ సుమోలు ఎగిరిపోవడాలు, ఈ బాంబులు వేసుకోవడాలు, తర్వాత ఎన్టీఆర్ అంటే ఇక పంచులు గించులు అంటే అది భిన్నంగా దీన్ని మటుకు రియల్లీ ఒక న్యూ ట్రెండ్ తీసుకొచ్చేలాగా తీసుకొచ్చారు. ఐ థింక్ దట్ షుడ్ బి ది విజన్. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే యాక్షన్ మూవీస్ బాగా చూస్తాము, అట్లా కాదు, బట్ ఒక డైరెక్షన్ అనేది మీరు సపరేట్ గా క్రియేట్ చేసినట్టుగా నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే హీరోలు ఎప్పుడు ఫైట్ చేయకుండా కొంచెం డిఫరెంట్ గా సోషలైజ్ గా వెళ్తూ ఉండాలి. ఒక మెసేజ్ కూడా, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంది దాంట్లో. అవునండి.
అందువల్లే క్లైమాక్స్లో అవకాశం అంటే కథరిచ్చా నాకు అవకాశం లేదండి. బట్ అవకాశం ఉన్నా సరే నేను వీలైనంత వరకు దాన్ని వైలెన్స్ లేకుండానే, యాక్షన్ అనేది లేకుండానే దాన్ని చెప్పడం జరిగిందండి. ఎనీవే సార్, చాలా థ్యాంక్ యూ అండి. మీ ఇచ్చిన ఈ సలహాలను తప్పకుండా నేను తీసుకొని ఇంకా దిద్దుకొని మీకు చేస్తాను సార్. డిఎంకే గారు, వీలైతే భద్ర మూవీ నుంచి వెంకటేశ్వర స్వామి మీద పాట ఉందండి, తిరుమల వాస. తిరుమల వాస ఆ పాట ఏమంటారా? అవకాశం ప్రస్తుతానికైతే లేదండి, లాస్ట్ లో వేస్తాను ఆ పాట. భద్ర నుంచి ఆ పాట చివరిలో వేస్తాను. ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటాడు, డిఎంకే ఖచ్చితంగా వేస్తాడు. కాకపోతే నెక్స్ట్ బౌల్ మంది కాలర్స్ ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు టేక్ అనదర్ కాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ సార్, ఐ విష్ యూ ద సేమ్. హలో హలో, హాయ్ డిఎంకే గారు. నమస్తే అండి. మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కమల్, మినియాపల్లి నుంచి. హలో బోయపాటి గారు, ఎలా ఉన్నారండి? సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. బాగున్నా అండి. మీ ఫస్ట్ మూవీస్ చూసాను, ఇంకా దమ్ము చూడలేదు, చూస్తాను. దమ్ము వాడు మూడింటి మించి ఉంటుంది, చూడండి సార్ ఖచ్చితంగా. చూడాలండి, అంటే నేను చూద్దాం అనుకునేదో దొరికింది, చూడాలి. సార్ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఆఫీస్లో మేము బాగున్నామండి. మీకు చిన్న సజెషన్ సార్, చెప్పండి సార్. అవును, మీరు ఒక 1 hour నుంచి షో చేస్తున్నారు, మీకు ఎవరన్నా ఒక డైనమిక్ క్యారెక్టర్ ఏమన్నా తగిలిందండి? ఎవరు తగలేదండి. అలాంటిదే ఏం చెప్పండి సార్, ఎందుకని? మీ ఎదురుగుండా కూర్చుంది కదండి ఒక డైనమిక్ క్యారెక్టర్. అదేనండి, అదే వచ్చింది. అయ్యా కమల్ గారు, అది మీరు ఆయన అన్నారని అర్థమైందండి. కాదు, మీ నోటితో వింటే బెటర్ లేండి. మళ్ళీ నేను డైనమిక్ అన్నాను అనుకోండి, ఆయన నా మడబడి క్యారెక్టర్లో అంటే నేనేం చేయాలి? డైనమిక్ అంటే సార్ మీ కోటతో అలా అని కాదండి. అయ్యో పొరపాటు కూడా ఇబ్బంది పెట్టండి. చెప్పండి కమల్ గారు. సార్ చెప్పండి సార్. మూవీలో వీలైతే కనుక ఈ డైనమిక్ ని కూడా కన్సిడర్ చేయండి. తప్పకుండా సార్. ఆయన ఆల్రెడీ 3 అంగుళాలు పెరిగిపోయి ఉన్నాడండి ఇప్పుడు, మీరు ఆ మాట అనగానే. లేదండి, మీరు సుత్తి మీకు తీసుకొని తరగకుండా ఇంకా. ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు మీరు చూడలేదు కమల్ గారు. ఆయన వర్డ్ ఆఫ్ కమాండ్ ఎలా ఉంటుందంటే, ఎటువంటి ఆర్టిస్ట్ అయినా సరే టక్కనే యాక్షన్ అనగానే మొత్తం అందరూ అటెన్షన్లోకి వస్తారండి. యూనిట్ ఒక్కళ్ళిద్దరు కాదు, ఆయన సినిమా షూటింగ్లో ఉండేది కొన్ని వేల మంది ఉంటారు మెగాఫోన్ పట్టుకొని. యాక్షన్ అంటే బోయపాటి గారు ఇప్పుడు ఏదో సింపుల్గా సైలెంట్గా మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ వణుకే ఒక్కొక్కరికి. మనం సినిమాలో హీరోయిజం చూస్తాం, కానీ యాక్చువల్గా బిహైండ్ ద స్క్రీన్ ద మెయిన్ హీరో ఇస్ డైరెక్టర్. ఆయన చేసి చూపిస్తారండి, నాకు ఇలా కావాలి, ఇలా రావాలి, ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఇలా చూడాలి, అన్నీ ఆయన చేసి చూపిస్తారు. అక్కడ టోటల్ సినిమా అన్ని క్యారెక్టర్లు ఆయన నటించి అందరికీ చూపిస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఆయన చేసిన దాంట్లో 50% వస్తే సూపర్ హిట్ అవుతుంది సినిమా. నేను ఇది ఐ కెన్ అష్యూర్ యూ దిస్ పాయింట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, టచ్ చేశారు సార్. డెఫినెట్లీ సార్. ఓకే సార్, చేశారండి కమల్ గారు. థ్యాంక్ యూ బాబు. మూర్తి గారు, కమల్ గారు కాదు ఇప్పుడు మిస్టేక్. నైస్ టాకింగ్ టు సార్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్. ఓకేనండి. హలో కట్ అయిపోయిందా? ఓకే, నో ప్రాబ్లం. కమల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారండి. మీకు వాడు విషయం ఏంటంటే, పాపం అక్కడ గట్టిగా మాట్లాడలేరు. ఐఫోన్ పట్టుకుని కింద టేబుల్ కింద. హలో జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి అండి. సంజయ్ నరసింహ అప్పుడు గారు. స్వామి నమస్కారం. బాగున్నారా? మేము క్షేమమేనండి, మీరు కుశలమే కదా? బాగున్నామండి. ఇక్కడ మారిషస్ దేశములు. చెప్పండి విశేషములు. అచ్చ తెలుగు మాడతారు. ఇప్పుడు నాతో పాటు ఒక అద్భుతమైన దర్శకులు ఉన్నారండి. తెలుగు చలనచిత్ర దర్శకత్వంలో ఆయన ఒక ఉన్నత స్థాయికి 4. సార్ అయ్యా మీది నిశ్శబ్దంగా ఉంచుతారా మీ కంప్యూటర్? ఓకే. హలో, ఆయన అచ్చ తెలుగు మాట్లాడతానండి. అదే అండి. హలో సార్ నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అజయ్ గారు, ప్లీజ్ మన స్టూడియోలో లవ్లీ డైరెక్టర్ అండి. ఆయన ఇప్పటికీ 4 వరుస బంపర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ తోటి ఉన్నారు. బోయపాటి శ్రీను గారు, వారితో మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు చాలా ఎల్లిగా అట్లా మాట్లాడతారు అనుకున్నాను, కానీ వెరీ ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద షో. సార్ చెప్పండి. సినిమాలు అన్ని చూసాం మేము.
అన్నిటికన్నా ముఖ్యంగా సింహ నచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారిని ఎవ్వరు కూడా సరిగ్గా వాడుకోరు సినిమా. నాకు తెలిసినంత వరకు నేను సినిమా బాగా చూస్తాను. అదేనండి, ఎవరు వాడుకోరు. ఆయన దగ్గర భయంకరమైన టాలెంట్ ఉంది. అవునండి. అందరు పిచ్చి పిచ్చి సినిమాలు అంటే ఒక అరగంట చూడగానే సినిమా అబ్బా ఎందుకు ఇలా చూస్తున్నాడు, ఈ సీన్ ఏంటి ఇట్లా ఉంది, ఈ పాట ఏంటి ఇట్లా ఉంది, ఇంకా ఈ డ్రెస్ ఏంటి ఇట్లా ఉంది, ఎవ్రీథింగ్ రాంగ్. అదేనండి. అట్లాంటిది సడన్ గా మేము అనుకునేది అంటే ఎంత ఉత్సాహం అంటే నాకు ఇచ్చిన ఛాన్స్ నేను బాగా తీసామేమో, అంత కసి అనుకునేది మేము, అంత కసిగా ఉండేది. సింహ సినిమా చూస్తే అబ్బా ఫైనల్లీ బాలయ్యబాబు మంచి డైరెక్టర్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ సినిమా తీసారా అనుకున్నాం. అది ఇంకా అది మాత్రం 100% నిజం అండి. సో ఇట్లాంటి సినిమాలు బాలయ్య బాబుకి ఇంకొకటి మినిమం తీయండి మీరు. తప్పకుండా అండి, తప్పకుండా. మళ్ళీ తర్వాత ఏ సినిమాలు వస్తాయో మాకు తెలియదు. అదొకటి పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్, డెఫినెట్లీ చేస్తామండి. ఇప్పుడు కథేనండి, కథ మీద ఇదండి. అట్ ది సేమ్ టైం బాలయ్య బాబు చాలా అభిమానిస్తారండి డైరెక్టర్స్ని. అందులో ఆయన అందరినీ నమ్ముతారేమో అండి. సో అందుకే మంచి సినిమాలు ఆయన బాగా. అది కాదండి, పూర్తిగా నన్ను చెప్పనండి. ఆయన నిజంగా చాలా మంచి ఆయనండి. సో నేనంటే కూడా చాలా బాగా అభిమానిస్తారు. తప్పకుండా నేను సినిమా చెయ్యాలండి. ఎప్పుడు ఏంటి అనేది టైం నిర్ణయిస్తుందండి, ఇంకా మనకి తెలియదండి. బట్ అది రావాలి, టైం రావాలి, కూర్చోవాలి, మేము కూర్చొని చేయాలండి. తప్పకుండా చేస్తామండి. ఇఫ్ ఎనీవే ఎప్పుడు ఒక కొత్త ప్రయోగం అనేదండి, ఒక ఆర్టిస్ట్లోంచి ఒక కొత్త పెర్ఫార్మెన్స్ అనేదండి, ఒక వేరియేషన్ అనేదండి ఎప్పుడు ఆడియన్కి చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది. అందులో నో డౌట్ అండి. దానికి ఆ ఏజ్ బాలయ్యది ఏజ్ మెచ్యూరిటీ, అట్ ది సేమ్ టైం ఆయనలో ఉన్న సిన్సియారిటీ, అట్ ది సేమ్ టైం ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన ఆర్టిస్ట్, ఈ మూడు బయటకు వచ్చిన సినిమాయే సింహ అండి. సో కాబట్టి మీరు తప్పకుండా అలా ఫీల్ అవడంలో ఏ కోసైనా తప్పు లేదండి. నేను ఎన్ని సినిమాలు తీసినా సరే నా కెరీర్లో నేను ముందుగా చెప్పుకోవాల్సింది యాక్చువల్లీ భద్ర ఇవన్నీ ఉన్నా కూడా సింహాయేనండి. ఎందుకంటే ఆ వేరియేషన్ తీసుకొచ్చిన సినిమా అదండి. అట్ ది సేమ్ టైం దానికి ఆ క్యాపబిలిటీ ఉందండి. అవును, ఎందుకంటే బాలయ్య బాబుతో అప్ప ఫైనల్లీ సినిమా వచ్చింది. అసలు ఎట్లా అయిపోయిందంటే ఇంక అసలు ఏమీ లేవు. సినిమా ఏ చూసినా ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా. ఆ సినిమా సంవత్సరానికి తర్వాత మళ్ళీ ఏది సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. అవునండి. సో ఇదేం లేదండి, తప్పకుండా మీరు ఏ సినిమా చూసినా కూడా అండి, ఇప్పుడు దమ్ము చూసినా సరే ఎన్టీఆర్లో కూడా కొత్త వేరియేషన్ తీసుకురావడానికే ప్రయత్నించామండి. కానీ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన చాలా యంగ్లో ఉన్నప్పుడు కొంతవరకే చేయగలమండి. అంతకన్నా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటూ వెళితే చాలా ఇబ్బంది ఉంటుందండి. సో కథరిచ్చా ఎంతవరకు వెళ్ళగలగా అంతవరకే వెళ్ళగలమండి. ఇప్పుడు ఎవరితో చేసినా సరే వాళ్ళ ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఆ కథకున్న డిమాండ్, వాటిని బట్టే జాగ్రత్తగా కేర్ తీసుకొని వెళ్తామండి. ఇఫ్ ఎనీవే అండి తప్పకుండా ముందు కూడా బాలయ్యబాబుతోనైనా ఎవరు మీరు కూడా రాజమౌళి గారి లాగా ఒక పెద్ద హీరోతో తీసాక ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా. తప్పకుండా, అంటే అలా అని కాదండి. అంటే నేను అనేది ఏంటంటేనండి, ఆయన చేశారని నేను చేయటం కాదు సార్. తప్పకుండా నేను కొన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి, అవి చూసుకుంటున్నాను. నాకు అదేనండి, లేదు తప్పకుండా ఒక చేంజ్ ఓవర్ ఉంటుందండి. ఎప్పుడు ఏంటనేది తీస్తాను సార్, చెప్తానండి నేను. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నాకు వినపడుతుందండి, మీకు వినపడుతుందా? వినపడుతుందండి. కొంచెం పర్లేదు, గట్టిగా మాట్లాడండి. ఆఫీసులో ఉన్నారా? ఆఫీస్ ఏంటండి బాబు, రాత్రి 2 అయితే. ఓ, ఇండియా నుంచేనా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇండియా కాదండి, ఆస్ట్రేలియా, మెల్బోర్న్ నుంచి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి గారు. ఓకే సార్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి మన స్టూడియోలో బోయపాటి సీన్ గారు ఉన్నారండి. అదే ఇప్పుడే వింటున్నానండి. అది జస్ట్ అది క్లోజ్ చేసి మాట్లాడదామని. వారితో మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే సార్, నేను బోయపాటి శ్రీనివాస్ సార్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఏం చేస్తున్నారు సార్ అక్కడ? ఏదో ఇంకా ఏం బతుకులండి ఇక్కడ, ఐటీ బతుకులే మాది. అదే ఏదన్నా కానీ ఐటీ అంటే సరిపోతుందండి. ఐటీ బతుకులు అంటే దాని మీద కదా మనం బేస్ అయి ఉంది కాబట్టి దాన్ని గౌరవించడమేనండి, దాని రెస్పెక్ట్ దానికి ఇవ్వడమే సార్. ఇఫ్ ఎనీవే సార్ చెప్పండి సార్. అదే సార్. సినిమా బాగుందండి, కానీ దమ్ము ఎక్స్పెక్టెడ్ అంత లేదు. బట్ ఓకే,
ఐ మీన్ టు బి ఫ్రాంక్ విత్ యు. అదే ఏం పర్లేదు, చెప్పండి సార్, ఏం పర్లేదు. మీరు అనుకున్నది డెఫినెట్లీ మాట్లాడడంలో తప్పే లేదండి. చూసినప్పుడు మీ పేరు కూడా తెలియదండి నాకు. సింహాతోనే మీ పేరు తెలిసింది. నేను ఫస్ట్ టైం కర్నూలులో చూసాను నేను మీ సినిమా. అవునండి. దమ్ము ఇక్కడ చూసానండి మెల్బోర్న్ లో. ఓకే ఓకే సార్. తోసుకుంటా వెళ్ళి చూసాను. డెఫినెట్లీ ఫస్ట్ ఇది ఉంటది కదండి, ఫస్ట్ దీనిలో ఇది ఉంటది కదండి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ గుడ్ ఫిలిమ్స్ లైక్ సింహ అండి. అంటే సార్ బాలయ్య బాబు మెచ్యూరిటీ లెవెల్స్కి ప్లస్ నేను ఇందాకే చెప్పానండి, దానికి దీనికి అసలు యాక్చువల్లీ మనం కంపేర్ చేయకూడదు సార్. ఎందుకంటే అది వేరు ఇది వేరండి. బాలయ్యతో అట్ ది సేమ్ టైం ఆయన ఒక సింహం అండి, ఆయనది తీసుకొచ్చి మనం పొరపాటున కూడా ఫట్మని ఇటు కనెక్ట్ చేయకూడదండి. మనకి ఎన్టీఆర్ అనేవాడు ఒక పాదరసం లాంటి వాడు అండి, ఎందులో పోసినా సరే మొత్తం ఫుల్ సర్దేసుకోగలడు, అంత మంచి పెర్ఫార్మర్ అండి. సో అతనికి తగ్గ కదే నేను ఎన్నుకొని అతనికి తగ్గట్టే వెళతాను తప్ప అవేగా వెళ్ళలేనండి. వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను సింహాన్ని బేస్ చేసుకుంటే ఏమవుద్దంటేనండి, భయంకరమైన వైలెన్స్ నేను టచ్ చేయాలి. అదే సార్, నేను సింహాన్ని ఇది చేయాలి అని అంటే భయంకరమైన వైలెన్స్ నేను దీనికి ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ముందు కూడా నేను ఇంకా ఎన్టీఆర్తో సినిమాలు చేయాలండి, ఇంకా అందరితో చేయాలి. దాన్ని నేను పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఒక స్టేజ్ తర్వాత నేనేటి వెళ్ళాలి నాకు అర్థం కాదండి. ముందు ఇక నేను ఆస్ట్రేలియా రావాలి. సో అందుకని వీటన్నిటిని జాగ్రత్తగా కంపేర్ చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తాం సార్. కానీ ఒక చెడు సినిమా మాత్రం తీయకూడదు. సో అందుకని మంచి సినిమా తీయడానికి ప్రయత్నించానండి. అందులో ఫ్యామిలీ వాల్యూస్ దగ్గర నుంచి, అద్భుతమైన ఫ్యామిలీ వాల్యూస్ దగ్గర నుంచి, అద్భుతమైన ఎమోషన్స్ దగ్గర నుంచి, మంచి ఎంటర్టైన్మెంట్, హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా మంచిగా జాగ్రత్తగా తీసుకొచ్చామండి. యూజ్ చేసుకోండి అనే కానీ అంటే ఉపయోగించుకోండి అని చెప్పి తెలుగులో చెప్పించానండి. సార్ చెప్పండి. అద్భుతమైన యాక్షన్ అన్నీ ఇది చేసుకుంటూ రావడం జరిగిందండి. సో ఎక్కడ మన వైపు నుంచి ఎక్కడ తప్పు అనేది జరగదండి. అదేనండి. ఇందాక ఎవరు అడిగితే కూడా నేను అదే చెప్పానండి. పొరపాటును కూడా దాన్ని అలా అనొద్దండి అని చెప్పి ఇందాక కూడా ఎవరు అంటే కూడా అదే చెప్పానండి. అదేం ఉండదు సార్. అసలు ఆ ఊరు పేరు ఎత్తడం అనేది కరెక్ట్ కాదండి. అసలు పైగా ఆ ఊరు అని కూడా నేను చెప్పలేదండి. అదే చెప్పలేదు, బట్ అదే ఏం లేదు సార్. బేసిక్గా ఒక పదం వాడుతుంటామండి, ఉత్తిస్తరాకు మంచినీళ్ళు అని, ఫ్లోలో ధనామని అనేస్తుంటారండి. అదేం పెద్ద ఇది కాదండి. ఎందుకంటే అయ్యో లేదు సార్, అదేం కాదండి. నాకు రాయలసీమ అంటే చాలా ఇష్టం అండి. అక్కడ నాకు బాగా మంచి ఇది కూడా ఉందండి, నో డౌట్ అండి. మీతో మాట్లాడడం చాలా ఓకే సార్. థ్యాంక్ యూ అండి. 2 days క్రితమే తెలిసింది ఇది టోరీ అనేది ఒకటి ఉంది వాటి గురించి అని. థ్యాంక్ యూ సార్. ఐఆర్ఏ డైరెక్టర్ తో అది ఫస్ట్ టైం చూసి ఈ రోజు ఐఆర్ఏ సినిమా కూడా చూసాను నేను. హౌ డు యు లైక్ ఇట్ అండి? మా షో టోరీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అండి. కాదండి, టోరీ ఎలా ఉంది మీకు? టోరీ బాగుందండి. అసలు నేను ఆఫీస్ లో కూడా హాయిగా ఇదేంటి ఎరా అని చెప్పి పెట్టినారు కదండి, ఎస్పీ ఎరా, ఘంటసాల ఎరా, అవన్నీ హాయిగా వినుకుంటా పని చేసుకోవచ్చు. ఓ గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. కీప్ స్టే ట్యూన్ టు టోరీ సార్. బాయ్ అండి. అయిపోయింది. హలో, హాయ్ అండి. వదలట్లేదు సార్ మనోళ్ళు. హలో అండి. హలో అండి, నేను కమల్ అండి. చాలా ఎక్కువ వస్తుంది, కొంచెం చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్ ఎక్కువ వస్తుందంట, కొంచెం చెక్ చేసుకోమంటున్నారు. ఓకేనండి, అక్కడే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, అయితే మరి 9:30 అవుతుంది కాబట్టి మీ ఫీలింగ్స్ అండి. టోరీకి వచ్చారు కదా, మా టోరీ ఎలా అనిపిస్తుంది? ఈ రేడియో అంటే ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో సార్, తెలుగు రేడియో ఆన్ ఇంటర్నెట్. ఈ టోరీ మీ ఈ అనుభవం ఎలా ఉందండి? అంటే చాలా ఇంటర్వ్యూలో, చాలా శాటిలైట్లో, రేడియోస్లో అన్నిట్లో ఇచ్చారు. ఈ అనుభవం శాటిలైట్లో వాటిలో తక్కువేనండి. రేడియో మిర్చిలు అంటే సరదాగా ఎంటర్టైన్గా వెళ్ళిపోతామండి. టీవీ అంటే మీకు తెలియదే ఉందండి, చెప్తూ ఉంటామండి. బట్ ఒక్కటి మాత్రం నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానండి, చాలా కొత్తగా. అంటే దానికి భాష రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదండి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తెలుగుతనం, తెలుగు మనం అనేది చాలా ఎక్కువగా నాకు నరనరాల్లో ఉంటుందండి. సో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ తెలుగు రేడియోకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యానండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని కాదండి, డెఫినెట్లీ నేను వేదిక వీటిలో కూర్చున్నప్పుడు, వారధి వాటిలో కూర్చున్నప్పుడు
ప్రేక్షకులతోనే పంచుకున్నాను. బట్ ఇది ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల నుంచి దగ్గర దాకా మీరు కవర్ చేశారు, నాకు రౌండప్ ఇచ్చారు. సో అందుకని ఏంటంటే వాళ్ళతో మాట్లాడినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఇంతకన్నా ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లేదండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులతో ఈరోజు నేను మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, తప్పకుండా వాళ్ళు ఇచ్చిన సజెషన్స్, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చేసే ప్రతి సినిమాని ఇవి దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మంచిగా తీసి మీ ముందుకు తీసుకొస్తానని మాత్రం హామీ ఇస్తున్నానండి. కాకపోతే ఒకదాంతో ఒకటి మాత్రం పోల్చకూడదండి. ఎందుకంటే బాలయ్య బాబుతో ఉండే ఒక ఇది వేరండి, ఎన్టీఆర్తో ఉండే ఒక ఇది వేరండి, నెక్స్ట్ నేను ఎవరితో చేస్తూ ఉంటే ఆ ఆర్టిస్ట్కి ఉండే సో దానికి తగ్గట్టే ఉంటాయి తప్ప వచ్చేసి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేయడం అనేది కూడా అది కరెక్ట్ ఉండదండి. కాబట్టి ప్రేక్షకులుగా, తెలుగు సినిమా ప్రేక్షకులుగా, తెలుగు సినిమా అభిమానులుగా మీరు సినిమా చూసేటప్పుడు హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సినిమా చూడాలి అని చెప్పి కూర్చొని చూడండి. తప్పకుండా బోయపాటి శ్రీను తీసే సినిమా మీకు గ్యారంటీ చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు బయటకు వస్తారండి. అందులో నో డౌట్ అండి, ఆ హామీ మీకు ఇస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా మంచి సినిమాలు తీసి మీ ముందుకు వచ్చి తప్పకుండా మీ సజెషన్స్, మీ బ్లెస్సెస్ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగు రేడియో ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అగైన్ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ, మీ బోయపాటి. అదండి, ఇప్పుడు మీకు ఆయన ప్రామిస్ చేశారు. ఎందుకంటే డైరెక్టర్లో చాలామంది ఉంటారండి, డైనమిక్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, వండర్ఫుల్గా తీసేవాళ్ళు అది ఉంటారు. కానీ బోయపాటి గారి దగ్గర ఇంకొక గొప్ప గుణం ఏంటంటే బాధ్యతాయుతమైన దర్శకులు అండి ఆయన. ఎందుకంటే ఆయనకంటూ కొన్ని నిబద్ధతలు ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ ఎమోషన్స్ని కానీ అవన్నీ కూడా ఒక సినిమా చేసి మీరు గమనిస్తే జాగ్రత్తగా భద్ర నుంచి, తులసి నుంచి, సింహ నుంచి, దమ్ము నుంచి ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుందండి. అంటే ఈయన ఫార్ములా ఇది, ఈయన ఎట్లాగే వెళ్తాడు అనేది కాకుండా ఒక సినిమాకి, ఒక కథకి, ఒక సినిమాకి ఒక హీరోకి ఇంకో హీరోకి కంపారిజన్ లేకుండా ఆయన స్టైల్ ఆయన వెళ్తున్నారు. అలాగే ఆయన చెప్పారు, ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా మీరందరూ సకుటుంబంగా చూసే సినిమాలు మాత్రమే ఆయన తీస్తారు. దాంట్లో నో డౌట్ అండి, 100% ఐ కెన్ ప్రామిస్ యూ. అండ్ సో ఇవాళకి మరి బోయపాటి శ్రీను గారు మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని, ఇంత గొప్ప డైరెక్టర్ అయ్యింది కూడా మరి మాకు కేటాయించి మా శ్రోతలతో ఎంతసేపు మాట్లాడేందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, ధన్యవాదాలు. సో మరి దిస్ ఇస్ ఆల్ ఫర్ ది డే అండి. అండ్ ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. బై బై, కీప్ స్మైలింగ్, sayonara, and I love you all.